డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ వచ్చి టాలీకి సంబంధించింది కాదు. ఇది వచ్చి చాలా స్పెషల్ టాపిక్. నా యొక్క ఛానల్ చూసేవాళ్ళు, వ్యూవర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు నన్ను. వాళ్ళ కోరిక ప్రకారం చేస్తున్నాను. ఏంటంటే ఇది ఎక్కడ సామాన్యంగా మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ ఉండదు. ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కడ ఇంగ్లీష్ ఉన్నా కానీ ఎక్కడ అది దొరకదు. నార్త్ ఇండియాలో హిందీ యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఉంటుంది తప్ప మన సైడ్ ఎక్కడ మీకు దొరకదు. ఇది ఏంటంటే జిఎస్టిలో రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే బిల్డర్స్కి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమాచారం, అంటే దానికి సంబంధించిన నిబంధనలు, దానికి సంబంధించినటువంటి జిఎస్టి చట్టంలో నిబంధనలు మనం నేర్చుకుంటాం. సో దీన్ని ఏమంటాం సింపుల్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ అండర్ జిఎస్టి అనే దాన్ని నేర్చుకుంటాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. దీంట్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్. సో మనకు వచ్చి ఈ మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ వచ్చి మనకి సిఏ ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ విజయవాడ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించింది. దీనిని తయారు చేసింది మంచి ఫేమస్ చార్టర్డ్ అకౌంటెంట్ సుధీర్ చుండూరు గారు. ఈ యొక్క చార్టర్డ్ అకౌంట్ ఇన్స్టిట్యూట్ లో మెంబరు, ప్లస్ ఈ చార్టర్డ్ అకౌంట్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ కూడా ఫుల్గా ట్రైనింగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. సిఏ చుండూరు సుధీర్ గారు. ఇతని అనుమతి తీసుకొని ఈ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మెటీరియల్ చాలా అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్గా తయారు చేశాడు సుధీర్ గారు. అందువల్ల దీన్ని ఉపయోగించుకుంటాను. ఇది ఇన్స్టిట్యూట్కి సంబంధించింది, చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్. సో ఓకే, ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది జిఎస్టిలో ఎలా ఉంటుంది? ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మనం నేర్చుకోవడానికి ఇది చాలా లార్జ్ టాపిక్. దీన్ని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల ఈ రియల్ ఎస్టేట్లు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లో వాళ్ళు చేసేటటువంటి ప్రాజెక్టులని నేను 4 రకాలుగా విభజించాను. 4 రకాలుగా అంటే ఒక్కటిగా మొత్తం కలిపి నేర్చుకుంటే చాలా కన్ఫ్యూజన్గా ఏం అర్థం కాదు. అలా ఈజీగా నేర్చుకోవడానికి నేను 4 రకాలైనటువంటి ఈ ప్రాజెక్టులో 4 రకాలుగా వివరించాను. వాటికి సంబంధించి ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది, అలాగే ట్యాక్స్ లైబిలిటీ ఉన్నప్పుడు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ఎవరు పే చేయాలి, పే చేసిన తర్వాత దానికి సంబంధించి ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడు ఐటీసీ కూడా ఉంటుంది కదా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ ఎలా దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన పనులు ఇవన్నీ నేర్చుకుంటాం. సో దీంట్లో 1, 2, 3 అని 1, 2, 3, 4 4 భాగాలుగా దీన్ని ఎలా చేస్తామంటే, ఫస్ట్ దీన్ని 4 భాగాలు కాబట్టి 4 భాగాలకి విడివిడిగా వీడియో చేస్తాం. కానీ ఈ 1, 2, 3 ఓకే. ఈ యొక్క రెండవది వచ్చి ఒకటి మాత్రం, ఇది చాలా పెద్ద టాపిక్, చాలా పెద్దగా చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేయాలి కాబట్టి దీన్ని మాత్రం 2 వీడియోలు చేస్తాం. సో ఈ 2 కలిపి ఒకటే వీడియో. సో ఒకటవ దానికి 1 వీడియో, తర్వాత రెండవ దానికి 2 వీడియోలు చేయాల్సి వస్తుంది. 3, 4 కలిపి ఒకటే వీడియో. మొత్తం మీద 4 పార్ట్లుగా దీన్ని చేస్తాను వీడియోలో. మొదటిది ఏంటి అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ 2, 3, 4 వీడియో చేసిన తర్వాత మొదటి చేసి, తర్వాత 3, 4 కలిపి ఒక వీడియో చేసి అయిన తర్వాత లాస్ట్లో ఈ సెకండ్ డిస్కస్ చేస్తే మనకు బాగా అర్థం అవుతుంది. బట్ ఫస్ట్ పార్ట్ ఈ 2 కలిపి సెకండ్ పార్ట్. నెక్స్ట్ దీన్ని 2 భాగాలు చేస్తాం. ఒక దాంట్లో చాలదు, చాలా పెద్దది అవుతుంది. అందువల్ల 3, 4 వీడియోలు దీంట్లో చేద్దాం. ఫస్ట్ వీడియో, ఈ 2 కలిపి సెకండ్ వీడియో, దీంట్లో 2 వీడియోలు, మొత్తం 4 వీడియోలు చేస్తాం. ఇలా చేసిన ముందు ఏంటి 4 భాగాలుగా అంటే 4 రకాలైన ప్రాజెక్టులుగా విభజించే ఏంటంటే, మొట్టమొదటిది బిల్డర్. దాన్ని యాక్చువల్గా ఈ జిఎస్టికి సంబంధించి సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ వాళ్ళలో దాంట్లో మనం బిల్డర్ అంటాం. దాంట్లో వాళ్ళు ఆ బిల్డర్ అనే మాటకి ప్రమోటర్ అనే మాటని యూజ్ చేస్తారు.
ప్రమోటర్ అనే టర్మ్. సో ప్రమోటర్ అన్న మన భాషలో మనం మాట్లాడుకునే బిల్డర్ అన్న ఒక్కటే. పోతే అది ఆ బిల్డర్ అనే వ్యక్తి ఈ యొక్క బిల్డరింగ్ అంతా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంతా ఎక్కడ జరుగుతుంది? భూమి మీద, ల్యాండ్ మీద జరుగుతుంది. కాబట్టి ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఉంటాడు. సో ల్యాండ్ ముగ్గురు పార్టీలు ఉంటారు. ఫస్ట్ది బిల్డర్ ఒకడు, నెక్స్ట్ ల్యాండ్ ఓనరు, దాన్ని ల్యాండ్ లాట్ అంటాం. సింపుల్ గా ల్యాండ్ ఓనర్ అంటాం. బిల్డరు, ల్యాండ్ ఓనరు, నెక్స్ట్ మూడోది ఎంత ఇద్దరు బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తారు. చేసి ఏం చేస్తారు? చేసి దాచి పెట్టుకోరు కదా, వాటిల్ని కస్టమర్స్ కి అమ్ముతారు. కాబట్టి ల్యాండ్ ఓనర్ ఫస్ట్, నెక్స్ట్ బిల్డర్ ఆర్ ప్రమోటర్, నెక్స్ట్ కస్టమర్ ఉంటారు. వీళ్ళు మూడు పార్టీలు ఈ యొక్క ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి దాంట్లో అది ఇది. ఇప్పుడు ఈ అన్నిటిని నేర్చుకోవడం మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. రెండవది ఆ అండర్స్టాండ్ చేసుకుని ఈ ప్రొవిజన్స్ ని మనం ఖచ్చితంగా తూచే తప్పకుండా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే మనం ఫాలో చేయాలి. దాన్నే కంప్లైన్స్ అంటాం. అంటే వాటిని అలాగే మనం అనుసరించాలి. ఈ యొక్క కరెక్ట్ గా అదే విధంగా అనుసరించి చట్ట ప్రకారం మనం మన యొక్క ట్యాక్స్ లైబిలిటీని ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా చేస్తే మనం తక్కువ ట్యాక్స్ ఎక్కువ దానికి ప్రయత్నం చేయకూడదు, ట్యాక్స్ ఎక్కువ ఉండకూడదు. కానీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలంటే ట్యాక్స్ ఏ విధంగా అయితే మన ట్యాక్స్ ని లీగల్ గా యాజ్ పర్ చట్టం ప్రకారం తక్కువ చేసుకోవచ్చు ఈ యొక్క లైబిలిటీని అనేది నేర్చుకుంటాం. ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ మనం దీంట్లో అసలు ఈ 4 భాగాలు నేర్చుకుంటాం. ఫస్ట్ది బిల్డరు ల్యాండ్ లార్డ్ నుంచి ల్యాండ్ ని మొత్తం సొంతంగా పర్చేజ్ చేసేస్తాడు. అంటే ల్యాండ్ ని సొంతగా కొనుక్కొని పర్చేజ్ చేసి దానిపైన అతను ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని కస్టమర్స్ కి అమ్ముతాడు. అంటే చూడండి, బిల్డర్ పర్చేసింగ్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్ట్స్ ఫ్లాట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్. ల్యాండ్ పర్చేజ్ చేసి దాని మీద ఫ్లాట్స్ అంటే బిల్డింగ్స్, ఫ్లాట్స్ అయినా సరే రెసిడెన్షియల్ యూనిట్స్ అంటాం. యూనిట్స్ లేదా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తాడు? సేల్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఇది మొదటి రకం ప్రాజెక్ట్. రెండవది వచ్చి బిల్డరు ల్యాండ్ ఓనర్ కలిసి ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. బిల్డరు ల్యాండ్ ఓనర్, నా ల్యాండ్ని నీకు నేను ఇస్తాను, ఈ ల్యాండ్ మీద నేను ఇస్తాను, దాని మీద నీకు రైట్ ఇస్తాను. ఈ ల్యాండ్ పైన ఆ ల్యాండ్ని డెవలప్ చేయడానికి, అంటే ఆ ల్యాండ్ పైన బిల్డింగ్ అదే ఫ్లాట్స్ బిల్డింగ్స్ దాని మీద కన్స్ట్రక్షన్ చేసి, సో తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క రెసిడెన్షియల్ యూనిట్స్ లేదా ఫ్లాట్స్ అంటాం, వాటిల్ని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. అగ్రీడ్ రేషియో బిల్డర్ కి ఇంత పర్సెంట్, ఐ మీన్ ల్యాండ్ ఓనర్కి ఇంత పర్సెంట్, 20%, 40%, 60%, ఆ ఏరియాని బట్టి డిమాండ్ని బట్టి 50%, ఎట్లా వాళ్ళు ఎట్లా అయితే అగ్రీ చేస్తారో ఆ రేషియో ప్రకారం ఆ యొక్క ఫ్లాట్స్ లేదా వాటిల్ని రెసిడెన్షియల్ యూనిట్స్ అంటారు, వాటిల్ని వాళ్ళు ఇస్తారంటే షేర్ చేసుకుంటారు. అలా ఇద్దరు కలిసి అగ్రిమెంట్ లెక్క అవుతారు. ఆ అగ్రిమెంట్ ని జాయింట్ డెవలప్మెంట్ JDA అంటారు. అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. సో డెవలప్మెంట్ అగ్రిమెంట్ లెక్క ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ జాయింట్ అగ్రిమెంట్ ద్వారా, అంటే JDA జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా ఈ ల్యాండ్ ఓనరు బిల్డర్ కి రైట్ ఇస్తాడు ఏంటి? కన్స్ట్రక్షన్ చేయడానికి. ఆ రైట్ నే TDR అంటాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్. సో డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ చేయడం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు TDR అంటే డెవలప్మెంట్ రైట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎవరు? బిల్డర్, ల్యాండ్ ఓనర్ బిల్డర్ కి. అప్పుడు బిల్డర్ ఏం చేస్తాడు? దాని మీద మొత్తం ఖర్చు భరాయించి అతను ఆ స్పెసిఫికేషన్ ప్రకారం మొత్తం బిల్డింగ్లు కడతాడంటే ఫ్లాట్స్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ అగ్రీడ్ రేషియో ఉంది కదా, అగ్రీడ్ రేషియో ప్రకారం కొన్ని ఫ్లాట్స్ బిల్డర్, కొన్ని ఫ్లాట్స్ ల్యాండ్ ఓనరు దాన్ని డివైడ్ చేసుకుంటారు. సో బిల్డర్ షేర్ వచ్చినప్పుడు బిల్డర్ షేర్ ఫ్లాట్స్ ని బిల్డర్ సేల్ చేసుకుంటాడు. అలాగే ల్యాండ్ ఓనర్కి తనకు వచ్చినటువంటి షేర్ ఆఫ్ ఫ్లాట్స్ షేర్ ని
అతను సేల్ చేసుకుంటాడు. సో దాంట్లో ఎలాంటి లైబిలిటీ ఉంటుంది అనేది దీంట్లో నేర్చుకుంటా. రెండవది, సో ఫస్ట్ది బిల్డరే ల్యాండ్ని పర్చేజ్ చేసేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ వాటిల్ని అమ్ముకుంటుంది కస్టమర్స్కి. ఇది ఒక రకం. రెండో రకం, బిల్డర్ ల్యాండ్ పర్చేజ్ చేయకుండా ఈ యొక్క ల్యాండ్ ఓనర్ తోటి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాడు. బిల్డరు ప్లస్ ల్యాండ్ ఓనర్ కలిసి అగ్రిమెంట్ కింద జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అది ఎంటర్ అయ్యి బిల్డింగ్ లో దానికి ఫ్లాట్స్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్ ని బిల్డ్ చేసి అంటే కట్టి బిల్డరు దాన్ని ఇద్దరు పంచుకుంటారు. ముందుగా అగ్రిమెంట్ లో రాసుకున్న రేషియో ప్రకారం. తర్వాత ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు అమ్ముకుంటారు. ఇది రెండవ రకం. మూడో రకం వచ్చి వర్క్స్ కాంట్రాక్టర్. ఇందులో బిల్డరు ల్యాండ్ అనేది పర్చేస్ చెయ్యడు. సెల్లరు అంటే ల్యాండ్ ఓనరు ల్యాండ్ ని మనకి ఎటువంటి సేల్ చెయ్యడు. ఆ ల్యాండ్ ని అతనికి ఎటువంటి రైతు ఇవ్వడు. జస్ట్ సింపుల్ గా ఆ ల్యాండ్ మీద మీ ఖర్చుతో జస్ట్ ఏమంటారు కన్స్ట్రక్షన్ సర్వీసెస్, నాకు బిల్డింగ్ నేను చెప్పినటువంటి స్పెసిఫికేషన్ ప్రకారం నాకు ఈ ఫ్లాట్స్ లేదా రెసిడెన్షియల్ యూనిట్ నాకు నువ్వు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. మొత్తం ఖర్చులంతా నీదే అంటే వర్క్ మొత్తం నీదే అంటే లేబరు ప్లస్ మెటీరియల్ మొత్తాన్ని ఇవే ఖర్చు బనాయించి నాకు ఈ యొక్క ఫ్లాట్స్ ని పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటాం? సింపుల్ గా ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీస్. సో ల్యాండ్ సేల్ చేయడం, ల్యాండ్ ఓనర్ పర్చేజ్ చేయడం ఏముండదు. ఈ ల్యాండ్ మీద అతను కాంట్రాక్టర్ అతను కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇచ్చి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు. ఒక ఫిక్స్డ్ ప్రైస్ మెటీరియల్ లేబరు మొత్తం కలిపి ప్లస్ కొంత ప్రాఫిట్ అన్ని కలిపి ఆ యొక్క కాంట్రాక్ట్ ప్రైస్ ఇతని దగ్గర తీసుకుంటాడు. ఎవరి దగ్గర? ల్యాండ్ ఓనర్ దగ్గర. సో ల్యాండ్ ఓనర్ అతని అది ల్యాండ్ ఓనర్దే. దాని మీద కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ల్యాండ్ ఓనర్దే. కానీ ఇతను మాత్రం కాంట్రాక్టర్ జస్ట్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇస్తాడు దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ తో. దీన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. దీంట్లో లేబరే కాదు, లేబర్ ఛార్జెస్ అంటే లేబర్ అంటే అన్ని కట్టేవాళ్ళు కానీ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్, అన్ని లేబర్ వర్క్లు, కార్పెంటర్స్ మొత్తం ఆ కాంట్రాక్ట్ వర్క్ మొత్తం ఇతనే చూసుకుంటాడు మెటీరియల్తో సహా. మెటీరియల్ కూడా దాన్ని వర్క్స్ కాంట్రాక్టర్ అంటారు. ఆ వర్క్స్ కాంట్రాక్టర్ మూడో రకం. నాలుగో రకం లేబర్ కాంట్రాక్టర్ అంటే దీంట్లో చూడండి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేస్తే లేబర్ మెటీరియల్ మొత్తాన్ని కూడా ఈ వర్క్స్ కాంట్రాక్టే అంటే బిల్డరే బరాయిస్తాడు. బరాయించి కట్టి మనకి స్పెసిఫికేషన్ ప్రకారం బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ ఫ్లాట్స్ లేదా ఆ బిల్డింగ్స్ యూనిట్స్ రెసిడెన్షియల్ యూనిట్ ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ల్యాండ్ ఓనర్ కి. హూ ప్రొవైడ్స్ వర్క్స్ కాంట్రాక్టర్ హూ ప్రొవైడ్స్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ without purchase of land, that is land held by the owner. Builder provides only construction services. Construction services అంటే includes labor as well as material cost, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ రేట్ ప్రకారం ఇతను చేస్తాడు. దీంట్లో వచ్చి లేబర్ కాంట్రాక్ట్ అంటే దీంట్లో కూడా సేమ్ ఇలాంటిదే. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఈ లేబర్ బిల్డర్కి వచ్చి ఇతను మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ లేబర్, ఈ మెటీరియల్ అనేది ఇతను కాంట్రాక్టర్ తక్కువ క్వాలిటీ మెటీరియల్ ని ఇవ్వవచ్చు, యూజ్ చేయొచ్చు కదా. అందువల్ల ఏం చేస్తానంటే ల్యాండ్ ఓనర్ నువ్వు లేబర్ మాత్రమే కాంట్రాక్ట్ చేయి, వర్క్ మాత్రం చేయించు, మెటీరియల్ మొత్తం నీకేం మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ మొత్తం నేనే పర్చేజ్ చేసి నేనే నీకు సప్లై చేస్తాను, ఇస్తాను. నువ్వు లేబర్ మాత్రమే చేయమంటే దాన్ని లేబర్ అంటాం. ఇన్ దిస్ కేస్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ బై ద ఓనర్ ఓన్లీ. మెటీరియల్ కాస్ట్ ఓనర్ ఇస్తాడు. అతను వచ్చి ఇతనే మెటీరియల్ కాస్ట్ ఇతనే భరించి ఇతనే మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు. కాంట్రాక్టర్ అంటే బిల్డర్ వచ్చి ఓన్లీ లేబర్ ని మాత్రమే సప్లై చేస్తాడు. లేబర్ అంటే అన్ని రకాల వర్క్ మొత్తం దానికి సంబంధించిన వర్క్ మొత్తం అతను సప్లై చేస్తాడు. ఇది నాలుగో రకం లేబర్ కాంట్రాక్ట్. సో దీంట్లో మనం మొట్టమొదటి తీసుకున్నాం. నెక్స్ట్ రెండో వీడియోలో ఈ రెండు కలిపి తీసుకున్నాం. మూడో వీడియో నాలుగో వీడియో రెండు వీడియోలు అవసరం దీనికి తీసుకుంటాం. ఇప్పుడు చేంజ్ స్టార్ట్ ఫస్ట్ తీసుకుంటే బిల్డరు ల్యాండ్ పర్చేజ్ చేసేస్తానికి అంటే అతనే ల్యాండ్ ఓనర్ అయిపోయాడు, పర్చేజ్ చేస్తాడు. అతను దాని మీద ఫ్లాట్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మడానికి కన్స్ట్రక్షన్ చేస్తాడు. చేసిన తర్వాత ఇతను
సేల్ చేయాలి. ఈ సేల్ అనేది చేసేటప్పుడు ఇతను రెండు రకాలుగా సేల్ చేస్తాడు. ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఆ కాంపిటెంట్ అథారిటీ మున్సిపాలిటీ మామూలుగా అథారిటీ ఉంటారు. దాని ఏంటంటే దానికి ఏమంటారంటే కంప్లీషన్ సర్టిఫికేట్, సిసి అంటాం. కంప్లీషన్ సర్టిఫికేట్, ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. ఆ విధంగా మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఫ్లాట్ అంటే ఈ యొక్క సేల్ చేస్తాడు. ఈ రెసిడెన్షియల్ యూనిట్ అంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేస్తాడు. ముందుగా ఎటువంటి అగ్రిమెంట్ ఉందో, ఎటువంటి అమౌంట్ ఈ యొక్క కస్టమర్ చెల్లించడం జరగదు. మొత్తం ఒకేసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత చెల్లించి మొత్తం కాస్ట్ మొత్తం చెల్లించి అతను పర్చేజ్ చేస్తాడు. ఇతను మొత్తం సేల్ చేస్తాడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్లాన్. ఇలా చేస్తే ఒక రకం. ఇంకొక రకం వచ్చి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోతే బుకింగ్ చేసుకోమని దానికి సంబంధించి కొంత అమౌంట్ పే చేసి ఎవరు కస్టమర్ చేస్తే ఈ బిల్డరు దానంతా కంప్లీట్ చేసి అయిన తర్వాత మిగతా అమౌంట్ తీసుకొని అతను ఆ యొక్క యూనిట్ అంటే రెసిడెన్షియల్ యూనిట్ అంటాం, దాన్ని సింపుల్ గా ఫ్లాట్ అంటాం. ఆ ఫ్లాట్ ని అతను హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో పేమెంట్ అనేది ఆ యొక్క ఫ్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తం ఉండే వాల్యూ, అతని వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మొత్తం ఒక్కసారి అంతా కంప్లీట్ అయిన తర్వాత కాకుండా ముందే కొంత పే చేస్తున్నారు. దాన్ని అడ్వాన్స్ అను ఏమైనా బుకింగ్ అమౌంట్ అన్నా అడ్వాన్స్ అన్నా ఒకటే, అంటే కొంత అమౌంట్ ముందే పే చేస్తాడు. పే చేసి తర్వాత మిగతా అమౌంట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆ యూనిట్ అంటే ఆ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మిగతా అమౌంట్ చెల్లిస్తాడు. దాంట్లో అతని ప్రైస్ ఏదైతే అభివృద్ధికి సంబంధించి ఏమేమో ఉంటాయి అవన్నీ కలిపి అతను పే చేసి ఆ బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కస్టమర్. ఇది సేల్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. సో ఇదొకటి సేల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. ఇలా రెండు సందర్భాలు. వీటిల్లో ఎలాంటి సందర్భంలో దానికి సంబంధించి జిఎస్టీ ఎలా ఉంటుంది అంటే సేల్ చేసిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సేల్ చేసినట్లయితే దాని మీద ఎటువంటి జిఎస్టీ లైబిలిటీ లేదు. దీంట్లో మామూలుగా ఈ యొక్క జిఎస్టీలో వచ్చి జిఎస్టీ యాక్ట్ కింద 2017లో జిఎస్టీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మొత్తం ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏదైనా సరే ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి మొత్తం 18% ట్యాక్స్ జిఎస్టీని ఇంపోజ్ చేశారు. ఈ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి చాలా ఆదాయాన్ని చేకూరుస్తుంది ఈ జిఎస్టీ ద్వారా. అందువల్ల ఈ జిఎస్టీ అనేది 18% ఇంపోజ్ చేశారు ఫస్ట్ లో. కానీ ఎఫెక్టివ్ రేట్ అంటే అంతా చెప్తాను. ఆ ఎఫెక్టివ్ రేట్ మాత్రం 12%. ఎఫెక్టివ్ రేట్ 12% అంటే అసలు ఒరిజినల్ రేట్ 18%, కానీ ఎఫెక్టివ్ రేట్ 12%. అది ఉండింది ఎప్పుడు 2017 1 జూలై నుంచి. తర్వాత 2019 April. ఇప్పుడు ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి హౌసింగ్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని బాగా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క జిఎస్టీలో చాలా మార్పులు చేసి ఈ రేట్లు కొంత తగ్గించింది. బాగా డెవలప్ చేయడానికి తగ్గించింది. April 2019. ఈ 2019 నుంచి ఏం చేశారంటే దీంట్లో మనకి కొన్ని రేట్లు తగ్గించారు. అలాగే అంటే రెసిడెన్షియల్ హౌసెస్ ని ఎంకరేజ్ చేయడానికి దానికోసంగా రెసిడెన్షియల్ యొక్క రియల్ ఎస్టేట్ ని రెండు రకాలుగా విభజించారు. ఓన్లీ రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అంటారు ప్రాజెక్ట్, అంటే RREP, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. అలా కాకుండా రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి కదా, కమర్షియల్ అయితే సింపుల్ గా దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటారు. REP అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, అది కమర్షియల్ బిల్డింగ్స్ సంబంధించి. రెసిడెన్షియల్ ఉన్నట్లయితే RREP, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చేసి ఆ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లో చాలా రేట్లు తగ్గించి చాలా చేశారన్నమాట. అవన్నీ ఇప్పుడు నేర్చుకుంటాం. దాంట్లో ఎప్పుడంటే 2019 April 2019 నుంచి వాడు నోటిఫికేషన్ 3/2019 ఎప్పుడైనా బ్రాకెట్ లో దాని పక్కన
సెంట్రల్ ట్యాక్స్ బ్రాకెట్ లో రేట్ అంటారు. అంటే సెంట్రల్ ట్యాక్స్ ప్రకారం రేటుని దాంట్లో స్పెసిఫై చేశారు, అన్ని తగ్గింపులు చేశారు. ఆ రేటు సెంట్రల్ ట్యాక్స్ బ్రాకెట్ లో ట్యాక్స్ అంటే అర్థం ట్యాక్స్ రేట్, బ్రాకెట్ లో రేట్ అంటారు. రేట్ అంటే అర్థం ఏంటంటే ఈ సెంట్రల్ ట్యాక్స్ అంటే మనం నేర్చుకున్నాం జిఎస్టీలో. సెంట్రల్ ట్యాక్స్ అంటే సిజిఎస్టి, అంటే ఇంకో రెండవది హెచ్జిఎస్టి. సో సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఈ సెంట్రల్ ట్యాక్స్ ఈ యొక్క 3/2019 దాంట్లో వాళ్ళు రేట్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రేట్లు సెంట్రల్ ట్యాక్స్ అంటే సిజిఎస్టి రేట్ ఇచ్చారు. సో మన సిజిఎస్టి రేట్ ఎంత అయితే అంత ప్రపోజ్ 1% సిజిఎస్టి రేట్ అంటే ఎల్జిఎస్టి రేట్ 1% కలిపితే మొత్తం 2% అవుతుంది. ఈ విధంగా ఈ 3/2019 సెంట్రల్ ట్యాక్స్ రేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ లో ఈ విధంగా రేట్లని తగ్గించారు. ఆ రేట్లని ఎలా తగ్గించారంటే మామూలుగా దీంట్లో ఈ యొక్క ఇది దాని తర్వాత దానికి ముందు ఫస్ట్ రియల్ ఎస్టేట్ అని సారీ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే దాంట్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ కి సంబంధించి రేట్లకు సంబంధించి 11/2017 లో స్టార్ట్ అయింది. 11/2017 అలాగే ఈ యొక్క ఈ 3/2019 ప్రకారం మనకి ఈ యొక్క సేల్ కంప్లీట్ ఆ చట్టంలో కంప్లీట్ సేల్ అయిన తర్వాత అంటే కన్సిడరేషన్ అంటే ప్రైస్. ఈ కన్సిడరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటువంటి పిక్చర్ కింద వేరేగా లేదు ఏంటంటే ఇక్కడ లేదు. ఇక్కడ ఎలా అంటే అది మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ కన్సిడరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిసీవ్ చేసుకుంటే అంటే సేల్ చేస్తే అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తే అది ఎగ్జాంపుల్ అనేది వచ్చి షెడ్యూల్స్ ఉన్నాయి. దీంట్లో షెడ్యూల్ 2 ట్యాక్సబుల్, షెడ్యూల్ 3 నెగటివ్ లిస్ట్ అంటాం. షెడ్యూల్ 3 నెగటివ్ లిస్ట్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ సేల్స్ when the consideration is received, total consideration is received after completion of the construction, after completion of construction or after getting the CC అంటే కంప్లీషన్ సర్టిఫికేట్. అప్పుడైతే మాత్రం దీనికి ఎటువంటి ట్యాక్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs అనుకుంటాం. సో 40 lakhs మొత్తం పే చేసి మనం హ్యాండ్ సేల్ చేసి మొత్తం రిసీవ్ చేసుకొని సేల్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం ఆఫ్టర్ కంప్లీషన్ అంటాం. కాబట్టి దానికి ఎటువంటి జిఎస్టీ లేదు. చూడండి జిఎస్టీ నో జిఎస్టీ లైబిలిటీ. జిఎస్టీ లేదు కాబట్టి జిఎస్టీ మనం పే చేస్తేనే కదా, జిఎస్టీ ఉంటేనే దానికి ఐటీసీ ఉంటుంది. దీనికి అసలు జిఎస్టీ లేదు కాబట్టి ఇంకా ఐటీసీ అనేది లేదు. సో మొత్తం పర్చేజ్ చేస్తాడు బిల్డరు, ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాడు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేస్తే ఎటువంటి జిఎస్టీ లేదు, దాని మీద ఐటీసీ కూడా ఏమీ ఉండదు. అలాగా సో 40 lakhs మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి 40 lakhs పే చేసి ఈ కస్టమర్ పర్చేజ్ చేస్తాడు, అంటే బిల్డర్ సేల్ చేస్తాడు. దాని తర్వాత వచ్చి దీంట్లో రెండవది వచ్చి సేల్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఫేజ్. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే అమ్మడం. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే అమ్మడం అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు, జరిగేటప్పుడే మీరు అమౌంట్ కొంత ఎంత 5 lakhs 10 lakhs ఎంతో అమౌంట్ కట్టి మీరు బుక్ చేసుకోండి. జస్ట్ లైక్ అడ్వాన్స్. సో అడ్వాన్స్ పే, దాన్నే బుకింగ్ అమౌంట్ అనొచ్చు, అడ్వాన్స్ అనొచ్చు, ఏమనొచ్చు. అడ్వాన్స్ పే చేస్తే వాడు కన్స్ట్రక్షన్ చేసి ఆ స్పెసిఫికేషన్ ప్రకారం వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎప్పుడు మిగతా అమౌంట్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నాట్లో నాకు పెన్ లేదు, ఇంట్లో అందులో రాయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నట్టు 40 lakhs అనుకున్నాను. 40 lakhs అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఒక 10 lakhs అడ్వాన్స్ పే చేసి వాడు ఫ్లాట్ ని బుక్ చేసుకున్నాడు కస్టమర్. అయిపోయింది. సో వీడు అడ్వాన్స్ తీసుకున్నాడు. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ సేల్ చేస్తే అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? ఏదైనా సేల్ చేస్తేనే అడ్వాన్స్ ఇస్తారు. అతను సేల్ చేశాడు, సేల్ చేస్తే ఇతను అడ్వాన్స్ గా 10 lakhs పే చేశాడు కస్టమర్. సో డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇది సేల్ అయింది, అయిపోయింది. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాడు ఈ యొక్క సెల్లరు? మిగతా అమౌంట్ 10 lakhs పోతే మిగతా అమౌంట్ 30 lakhs. 30 lakhs అమౌంట్ రిసీవ్ చేసుకొని ఆ ఫ్లాట్ ని అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ పే చేసింది 10 lakhs కదా, కంప్లీషన్ అయిన తర్వాత 30 lakhs పే చేసాం కాబట్టి
30 lakhs మీద మాత్రమే జిఎస్టీ పడాలా లేదంటే మొత్తం మీద పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇదేంటి టోటల్ కన్సిడరేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ అయితే దానికి జిఎస్టీ లేదు. ఇలా కాకుండా డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కన్నా కొంత అమౌంట్ అయినా పే చేసినట్లయితే అప్పుడు మొత్తం కన్సిడరేషన్ ముందు అడ్వాన్స్ 10 lakhs, తర్వాత మిగతా బ్యాలెన్స్ 30 lakhs పే చేసి మొత్తం 40 lakhs మీద జిఎస్టీ లైబిలిటీ ఉంటుంది. ఈ జిఎస్టీ లైబిలిటీ అనేది ఎగ్జిస్ట్ ఉంది. జిఎస్టీ లైబిలిటీ ఎగ్జిస్ట్. ఆ జిఎస్టీ లైబిలిటీ అనేది ఎంత పర్సెంట్ ఈ యొక్క 2019లో 3/2019 సెంట్రల్ ట్యాక్స్ రేట్స్ అనేటువంటి సర్క్యులర్ లో కొత్త రేట్లని వాడు అంతకుముందు కంటే అంత 18 ఇప్పుడు కొత్త రేట్లని ఫిక్స్ చేశాడు. కొత్త రేట్లని ఫిక్స్ చేశాడు. అదే ఒకటి ముందు ఉండాలి 1%, 5%, 12%. యాక్చువల్గా ఇది 1% కాదు, చెప్తాను. 1%, 5%, 12%. సో దానికి ముందు కూడా 19కి ముందు చెప్పానే అన్నిటికీ 18% అని. 18% ఒరిజినల్ రేటు, నెట్ ఎఫెక్టివ్ రేటు వచ్చి 12%. ఇక్కడ కూడా ఇది ఈ 5, 1, 12 అనేది ఎఫెక్టివ్ రేటు. అంటే ఏంటి ఎఫెక్టివ్ రేట్ అంటే ఒరిజినల్ రేట్ ఎంత, దానికి ఎఫెక్టివ్ రేట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ విధంగా ఇది మనకి రేటు. సో ఈ రేట్ అంటే ఏంటి? ఈ రేట్ అంటే ఈ యొక్క 3/2019 దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ ట్యాక్స్ కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ ప్రకారం దీంట్లో ఏంటంటే ఈ హౌసెస్ ఉంటాయి కదా, ఈ హౌసెస్ ని వాడు ఏం చేశాడంటే దాన్ని 2 రకాలుగా విభజించాడు. హౌసెస్ ని 2+3 రకాలుగా చేశాడు. ఏంటంటే మొట్టమొదటిది రెసిడెన్షియల్ హౌస్ ఒకటి. ఆ రెసిడెన్షియల్ హౌస్ ఒకటి. అఫోర్డబుల్ హౌసింగ్, నాన్ అఫోర్డబుల్ హౌసింగ్. నాన్ అఫోర్డింగ్ అన్న అదర్ హౌసింగ్. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఏంటి? అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ అయితే అంటే అఫోర్డబుల్ అంటే భరించగలిగినంత, పేదవాళ్ళు తక్కువ వాళ్ళు భరించగలిగినంత అంటాం. దాన్ని అఫోర్డబుల్, మామూలు మధ్యతరగతి ప్రజలు కూడా భరించగలరు అని. అఫోర్డబుల్ దానికైతే 1%, నాన్ అఫోర్డబుల్ దానికైతే 5% జిఎస్టీ ఉంటుంది. సరేనా? పోతే ఇంకోటి, ఇది కాకుండా కమర్షియల్ అయితే, సో కమర్షియల్ ఫ్లాట్ బిల్డింగ్ కట్టారు, దాంట్లో అన్ని ఫ్లాట్లు కమర్షియల్, ఆఫీసులు ఏదేదో ఉంటాయి. అలాంటప్పుడు దానికి మాత్రం 12%. సో ఈ లైబ్రరీ అనేది అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ అయితే 5%. దీంట్లో నాన్ అఫోర్డబుల్ అయితే 5%, కమర్షియల్ అయితే 12%. అండ్ ఇది ఎఫెక్టివ్ రేటు. అసలు ఒరిజినల్ రేట్ ఎంత అంటే మామూలుగా దాన్ని ఏమంటే ఇచ్చాడా కింద. ఓకే, ఇక్కడ ఇదక్క అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్ అంటే ఏంటి అంటే కింద తీసుకుందాం. చూడండి, మీనింగ్ ఆఫ్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్. అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్ అంటే ఏదో తెలుసుకుంటే, అది కాకపోతే మిగతాది నాన్ అఫోర్డబుల్. సో అఫోర్డబుల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దాని యొక్క వాల్యూ అంటే ప్రైస్, అంటే దాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమంటాం? రిజిస్ట్రేషన్ వాల్యూ. మనం వాడికి ఏదో ఇస్తామంటే అదంతా కాదు, మనం ఎక్కువ తక్కువ ఉంటుంది, దాన్ని ఏదో చేస్తాం తక్కువ చేసి అట్లా. రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఎంత అమౌంట్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము దాని వాల్యూ అంటాం. కరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ అంటే అది రిజిస్ట్రేషన్ వాల్యూ. నువ్వు ఎంత వాడికి 50 ఇవ్వు, 40 ఎంత ఇవ్వు, మనం ఎంతకి రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూ ప్లస్ ఆ హౌస్ యొక్క ఆ ఫ్లాట్ అంటారే, ఆ ఫ్లాట్ యొక్క ఏరియా, దాన్ని ఏమంటాం? కార్పొరేట్ ఏరియా అంటాం. తెలుసుకున్నాం. ఆ కార్పొరేట్ ఏరియా ప్లస్ దాని యొక్క కాస్ట్ అంటే రిజిస్ట్రేషన్ ప్రైస్ ఎంతో, దాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం అఫోర్డబుల్ అవునా కాదా. అఫోర్డబుల్ అయితే 1%, అఫోర్డబుల్ కాకపోతే 5%, కమర్షియల్ అయితే 12%. ఈ అఫోర్డబుల్ అనేది ఎట్లా అంటే, ఈ అఫోర్డబుల్ మనం నిర్ణయించేటప్పుడు అఫోర్డబుల్ కొన్ని సిటీస్ ఉంటాయి కదా, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి. సో ఈ రెండింటికి కాస్ట్ వచ్చి వాల్యూ అమౌంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం రెండింటికి ఒకటే 45 lakhs. రెండింటికి 45 lakhs ఆర్ లెస్ దాన్ 45 lakhs. అంటే ఇటువంటి లెస్ దాన్ కింద స్టార్ ఉంటే, కింద అండర్లైన్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 lakhs కానీ అంతకంటే తక్కువ కానీ వాల్యూ ఉండాలి రెండింటికి. ఇది మెట్రోపాలిటన్ సిటీస్ అయినా నాన్ మెట్రోపాలిటన్ సిటీ. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఏమి ఇచ్చారంటే బెంగళూరు,
చెన్నై, ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్, హైదరాబాద్, నల్గొండ, ముంబై. సో తెలంగాణలో ఒక హైదరాబాద్ ఒక్కటే ఇచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఏమి లేదు అసలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీ అయినా సరే అది మెట్రోపాలిటన్ సిటీ కాదు. సో ఈ సిటీస్ కాకుండా మిగతా సిటీస్ అంతా నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. సో దీంట్లో మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ఎంత వాల్యూ మాత్రం ఒక్కటే 45 lakhs. 45 lakhs వాల్యూ మాత్రం మారదు. రెండుకి ఒకటే వాల్యూ. కానీ దాని యొక్క ఏరియా ఏరియా, ఆ యొక్క ఫ్లాట్ ఏరియా ఎంత అనేది దాన్ని బట్టి మెట్రోపాలిటన్, నాన్ మెట్రోపాలిటన్. సో ఆ ఏరియా ప్రకారం ఉంటే మెట్రోపాలిటన్ సిటీలో, దీని ప్రకారం ఉంటే నాన్ మెట్రోపాలిటన్ సిటీలో. దాని కింద అఫోర్డబుల్ హౌసింగ్ కిందకు వస్తుంది. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అది 1%. అది చెప్తాను. అది దానికి వచ్చి ఒక రేట్. అఫోర్డబుల్ అయితే ఒక రేట్. సో ఈ ఈ కండిషన్స్ రెండు ఉంటాయి అన్నమాట. కండిషన్స్ ఒకటి ఏరియా, ఇంకొకటి కాస్ట్. అండ్ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయకపోయినా ఏరియా దీనికంటే ఎక్కువ ఉన్నా, లేదు తక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉన్నా, ఏదైనా సరే రెండింటినీ ఫుల్ఫిల్ చేయాలి. 45 lakhs ఆర్ లెస్ దాన్ 45 lakhs. అలాగే ఈ ఏరియా ఇచ్చాడు, కార్పొరేట్ ఏరియా, ఆ ఇచ్చిన అమౌంట్ ఏరియా ఆర్ లెస్ దాన్ తక్కువ కానీ ఉంటే అప్పుడు మెట్రోపాలిటన్ సిటీయా, నాన్ మెట్రోపాలిటన్ సిటీ చూద్దాం. చూసి దాని ప్రకారం అది ఏమవుతుంది. దాని కిందకు వచ్చినట్లయితే రెండు, ఇది మెట్రోపాలిటన్ సిటీలో, ఇది నాన్ మెట్రోపాలిటన్, ఇది ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే అది అఫోర్డబుల్ హౌసింగ్ అవుతుంది. అఫోర్డబుల్ హౌసింగ్ అయితే ఎంత రేటు అనేది తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనకు ఈ కార్పొరేట్ ఏరియా చేసుకోవాలి. కార్పొరేట్ ఏరియా అంటే మనం ఒక ఫ్లాట్ పర్చేజ్ చేస్తే 1250 స్క్వేర్ మీటర్స్ అంటాం. ఏమంటాం? స్క్వేర్ 250, 1250 స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్ అంటాం కదా. దాంట్లో మనకి మన ఫ్లాట్ లో ముందు బయట వరండా ఉంటుంది. దాంట్లో కామన్ ఏరియా అంటాం. ఈ కామన్ ఏరియా అంటే మన ఫ్లాట్లు, మన ఎదురుకుండే ఫ్లాట్లు అందరికీ షేర్ ఉంటుంది. ఆ కామన్ ఏరియా ఒకటి, ప్లస్ కింద సెల్లార్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియా ఇది తీసుకోకూడదు. ఇది తీసుకోకుండా మన హౌస్ లోపల వరకు ఎంత కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది, ఎంత ఏరియా ఉందో దాన్ని ఏమంటా ఉంటాయి. దాంట్లో కూడా దాంట్లో కార్పొరేట్ ఏరియా అంటాం. కార్పొరేట్ ఏరియా అంటే వాల్ టు వాల్. ఇప్పుడు మనకి ఒక హాల్ ఉంది, ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయి, కిచెన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ వాల్ టు వాల్, ఒక గోడ నుంచి ఇంకొక గోడ, ఒక వాల్ నుంచి ఇంకొక వాల్ వరకు ఎంత ఉంది. మేము కార్పెట్ ఎట్లా వేస్తాం? ఒక వాల్ నుంచి ఇంకొక వాల్ వేస్తాం. సో ఈ వాల్ వచ్చి ఒక 6 inches ఉంది అనుకుంటాం. ఆ 6 inches మనం తీసుకోం. 6 inches లో మనం కార్పెట్ వేయగలం అదే. సో 6 inches ఉంటే అది వదిలేసి కార్పెట్ ఎక్కడ వేయగలం? ఈ వాల్ నుంచి ఇంకొక వాల్ వరకు, ఇట్లా వాల్ టు వాల్ అన్ని రూములు కలిపి టోటల్ ఎంత ఏరియా ఉందో దాన్ని కార్పెట్ ఏరియా అంటాం. వాల్స్ కూడా మనం 6 inches అవి కూడా తీసేయాలి. అని తీసుకొని కార్పెట్ ఏరియా ఒక వాల్ నుంచి ఇంకొక వాల్ వరకు ఎంత ఉందో, ఇది రెండు సైడ్లు తీసుకుంటే దాన్ని కార్పెట్ ఏరియా అంటాము. మన కార్పెట్ అలా వేస్తాం. మన వాల్ ఉంది, వాల్ లోపల కార్పెట్ పోతుందా? వాల్ అనేది తీసుకోకూడదు. జస్ట్ వాల్ నుంచి ఇంకొక వాల్ వరకు ఎంత లెంగ్త్ అలా విడుతూ అలా తీసుకుంటాం. దాన్ని ఏమంటామంటే కార్పెట్ ఏరియా అంటాం. ఈ కార్పెట్ ఏరియా మెట్రోపాలిటన్ సిటీలు తక్కువ ఉంటుంది. నాన్ మెట్రోపాలిటన్ సిటీ పల్లెటూరు లాగా కదా తక్కువ సిటీలు. నాన్ మెట్రోపాలిటన్ సిటీ ఎక్కువ ఉంటుంది. ఎంత అంటే ఎంత ఎంత ఉండాలి? రేటు మాత్రం, ప్రైస్ మాత్రం, కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ అంటే రిజిస్టర్డ్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 45 lakhs ఆర్ లెస్ దాన్ 45, ఈక్వల్ టు 45 lakhs లెస్ దాన్ 45 ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రెండింటికి 45 lakhs అమౌంట్ మాత్రం. కానీ ఏరియా మాత్రం తక్కువ. మెట్రోపాలిటన్ అయితే 60 square meters. మనం మామూలుగా వేరే ఎగ్జాంపుల్, స్క్వేర్ మీటర్స్ 60 square meters. అసలు ఏంటి 60 square meters అంటే మనం మామూలుగా స్క్వేర్ మీటర్స్ లో లెక్క. ల్యాండ్ అయితే యార్డ్స్ లో లెక్కేస్తాం, స్క్వేర్ యార్డ్స్ గజాలు. అలాగే మన కన్స్ట్రక్షన్ ఏరియా అయితే స్క్వేర్ ఫీట్ లో లెక్కేస్తాము, స్క్వేర్ ఫీట్ లో లెక్కేస్తాం. ఈ స్క్వేర్ ఫీట్ అంటే ఎలా లెక్కేస్తాం? స్క్వేర్ మీటర్స్ అన్నాడు, మనకు కావాల్సిన స్క్వేర్ ఫీట్ ఎట్లా లెక్కేస్తామో తెచ్చాం. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి లెక్కే చెప్తున్నాను. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 1.196 స్క్వేర్, సారీ ఒక స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్ వచ్చి 1.196 స్క్వేర్ యార్డ్. సో దీన్ని కన్వర్ట్ చేద్దాం. స్క్వేర్ మీటర్ కన్వర్ట్ చేస్తాం యార్డ్లోకి. 1.196 స్క్వేర్ యార్డ్. సో ఇప్పుడు చూడండి, ఇంటూ
ఎన్ని స్క్వేర్ మీటర్స్ 60 స్క్వేర్ మీటర్స్ అయితే 71.76 ఏమవుతుంది 76 స్క్వేర్ యార్డ్స్ చూడండి 190 స్క్వేర్ సారీ 60 స్క్వేర్ మీటర్స్ అంటే 71.7594 అంటే రౌండ్ ఫిగర్ చేద్దాం దానికంటే తక్కువ ఉండాలి కాబట్టి తగ్గించినా పర్లేదు సో 71.76 స్క్వేర్ యార్డ్స్ ఒక్క స్క్వేర్ యార్డ్కి 9 స్క్వేర్ ఫీట్ సో ఇంటూ 9 తీసుకున్నట్లయితే 645.84 సో 84 తీసేసి అంటే దానికని తక్కువగా ఉండాలి కదా ఆ పాయింట్ పై తీసేసి డెసిమల్ తర్వాత 645 సో 645 స్క్వేర్ ఫీట్ ఉండాలి అంటే అంతకంటే తక్కువగానే ఉన్నట్లయితే ఇది మెట్రోపాలిటన్ సిటీస్ లో 645 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉండాలి అంతకంటే మించకూడదు అంతకంటే తక్కువ ఉండాలి ప్లస్ 45 lakhs అంతకంటే తక్కువగానే ఉండాలి అలా ఉన్నట్లయితే ఇది మెట్రోపాలిటన్ సిటీలో అఫోర్డబుల్ హౌసింగ్ కిందకి వస్తుంది అదే నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ ఏరియా రేంజ్ అంటే దీంట్లో 90 స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు ఇది 60 మెట్రోపాలిటన్ డిమాండ్ ఎక్కువ కాబట్టి తక్కువ ఏరియా మెట్రోపాలిటన్ సిటీలో 60 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు దీంట్లో వచ్చి 90 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు సో 90 స్క్వేర్ మీటర్స్ అంటే 90 స్క్వేర్ మీటర్స్ ఇంటూ ఎంత స్క్వేర్ యార్డ్ 1.196 స్క్వేర్ యార్డ్స్ అంటే 107.6391 అంటే కౌంట్ చేస్తే 107.64 స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క స్క్వేర్ యార్డ్కి 9 స్క్వేర్ ఫీట్ ఇంటూ 9 అంటే 968.76 చేద్దాం 968 చూడండి 968 సో 968 స్క్వేర్ ఫీట్ అయితే ఇది ఏరియా కార్పెట్ మొత్తం ఏరియా కాదు మొత్తం 1250 అది కాదు మనకి కార్పెట్ ఏరియా మాత్రమే కామన్ ఏరియా కార్ పార్కింగ్ అవి ఏమి రావు లోపల మన హౌస్ లోపల కూడా వాల్స్ ఉంటాయి 6 inches ఎంతో ఆ వాల్స్ లేకుండా వాల్ టు వాల్ ఎంత ఉందో దాన్ని కార్పెట్ ఏరియా తీసుకుంటాం తీసుకొని కార్పెట్ ఏరియాని ఇది ఎంత ఉంది ఇక్కడ చూడండి ఇదైతే చూడండి ఇచ్చాం ఇదైతే నాన్ మెట్రోపాలిటన్ ఏరియా అయితే 968 స్క్వేర్ ఫీట్ అదే మెట్రోపాలిటన్ అయితే 645 డెసిమల్ తీసేద్దాం 645 ఆర్ లెస్ అన్నాడు కాబట్టి 645 తీసుకుందాం 645 దాటకుండా 645 ఆర్ లెస్ దాన్ 645 మెట్రోపాలిటన్ సిటీ అయితే నాన్ మెట్రోపాలిటన్ సిటీ ఇవే 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాడు ఈ సిటీస్ అయితే మెట్రోపాలిటన్ దాంట్లో మెట్రోపాలిటన్ లో 645 ఎస్ఎఫ్టి నాన్ మెట్రోపాలిటన్ అయితే 968 ఎస్ఎఫ్టి కానీ అంతకంటే తక్కువగానే ఉంటే ప్లస్ రెండిట్లు ఏదైనా సరే వాల్యూ మాత్రం 45 lakhs ఆర్ లెస్ ఉండాలి అండ్ అంటే రెండింటిని ఫుల్ఫిల్ చేయాలి ఒకవేళ ఏరియా మనకు 90 అంటే 968 ఉంది ఓకే కానీ వాల్యూ వచ్చి 50 lakhs సో కండిషన్ రెండు కాలేదు సో వాల్యూ వచ్చి 42 lakhs కానీ ఏరియా వచ్చి 968 కాదు 1000 ఉంది ఎక్కువైనట్టే కదా రెండు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి రెండింటిని ఫుల్ఫిల్ చేస్తే అది నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ కింద అలాగే ఇక్కడ రెండింటిని ఫుల్ఫిల్ చేస్తే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే రెండు అప్పుడు నాన్ మెట్రోపాలిటన్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీ కానీ అది అఫోర్డబుల్ హౌసింగ్ అవుతుంది ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దానికి ఈ యొక్క చెప్పారు కదా 3/2019 సెంట్రల్ ట్యాక్స్ అనే సర్క్యులర్ నంబర్ నోటిఫికేషన్ నెంబర్ ఆ నోటిఫికేషన్ లో వాళ్ళు ఇచ్చారు ఈ విధంగా అఫోర్డబుల్ హౌసింగ్ అయితే అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్ అయితే ఏం చేస్తాయంటే దాంట్లో వాడు ఇచ్చే సెంట్రల్ ట్యాక్స్ అంటే వాడు ఇచ్చే సిజిఎస్టి 0.75 సిజిఎస్టి వచ్చి 0.75%. సో సిజిఎస్టి 0.75% అయితే ప్లస్ ఎస్జిఎస్టి కూడా 0.75% అంటే 1.5% నాకు కనలేదు అందువల్ల రైట్ రేట్ చూపిస్తాను 1.5% అనేది ట్యాక్స్ రేటు జిఎస్టి రేటు 1.5%. ఇక్కడ ఇది రెసిడెన్షియల్ హౌస్ అఫోర్డబుల్ హౌస్ అయినా నాన్ అఫోర్డబుల్ హౌస్ అయినా అలాగే మనం రెండో రకం ఉంది హౌసింగ్ కాకుండా అంటే రెసిడెన్షియల్ హౌస్ కాకుండా అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్ నాన్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్ కాకుండా ఇంకొక రకం ఏంటంటే
అది వచ్చి కమర్షియల్ బిల్డింగ్ ఆ కమర్షియల్ హౌస్. ఆ కమర్షియల్ ఏమంటాం, షాప్ అంటాం లేదా కమర్షియల్ బిల్డింగ్ అంటాం. ఈ కమర్షియల్ షాపు లేదా కమర్షియల్ బిల్డింగ్ అయితే 12% కదా దీంట్లో. కానీ ఇది చూడండి 1% అయితే ఇక్కడ 1%, 1.5. ఇది అఫోర్డబుల్ అయితే 1% అన్నాడు, 1.5 లెక్క. అది నాన్ అఫోర్డబుల్ అయితే 5% అది వస్తుంది అన్నమాట. ఏంటంటే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం బిల్డింగ్ పర్చేజ్ చేసాం, అంటే ఫ్లాట్ పర్చేజ్ చేసాం. ఫ్లాట్ పర్చేజ్ చేస్తే ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ల్యాండ్ మీద జరుగుతుంది. సో ఈ మొత్తం అన్ని ఫ్లాట్స్ కి కలిపి కింద ఉండేటటువంటి ల్యాండ్ ఉండే ఈ ల్యాండ్ మొత్తం అన్ని ఫ్లాట్లకి సంబంధించింది. అంటే అన్ని ఫ్లాట్లకి దాంట్లో షేర్ ఉంటుంది. సో దాన్ని డివైడ్ చేసి ఇవ్వరు, దాని జస్ట్ షేర్ ఉంటుంది. సో అన్డివైడెడ్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఎస్ఎఫ్టీ అనుకుంటాం. ఏంటి 500 yards అనుకుంటాం. 500 yards ఏంటి 500 yards ఏరియా ఏంది మన ల్యాండ్ ఏరియా. ల్యాండ్ వచ్చి 500 yards మొత్తం. దాంట్లో 10 ఫ్లాట్స్ ఉన్నాయి అంటే అర్థమైంది ఒక్కొక్కరికి ఎంత షేర్ వస్తుంది? 500, వాళ్ళకి వచ్చి 10 కాబట్టి 500/10 అంటే ఒక్కొక్కరి 50 square yards. స్క్వేర్ ఫీట్ ఏదైనా సరే. సో అది వాళ్ళకి ప్రతి ఒక్కడే షేరు. కానీ వాళ్ళకి ఎవరు, వాళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్ లో అది కూడా వాళ్ళ రైట్. సో కామన్ ఏరియా పార్కింగ్ తోటి ఈ ల్యాండ్ కూడా వాళ్ళకు చెందుతుంది. వాళ్ళు కానీ డివైడ్ చేయడాన్ని ఈ ఫ్లాట్ లో డివైడ్ చేస్తారు, దాంట్లో మాత్రం డివైడ్ చేయరు. అది అన్డివైడెడ్ షేర్ అంటారు. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్, అన్డివైడెడ్ లేయర్ ఆఫ్ ద ల్యాండ్. అది వచ్చి తీసుకుంటే ఈ ఫస్ట్ లో మనం ఫస్ట్ రియల్ ఎస్టేట్ జిఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 11/2017 రేట్స్ ఉంటే దాంట్లో ఒకటి ఇచ్చాడు. ఈ యొక్క యాక్ట్ లో షెడ్యూల్ 3లోనే దానికి షెడ్యూల్ 3 అనే దాంట్లో నెగటివ్ లిస్ట్ అంటారు. నెగటివ్ లిస్ట్ అంటే ట్యాక్స్ లేదని. ఆ నెగటివ్ లిస్ట్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే మొత్తం అమ్మిన తర్వాత ఓన్లీ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. మనం ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఒక ఫ్లాట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఫ్లాట్ కాస్ట్ 40 lakhs అంటే దాంట్లో ల్యాండ్ కాస్ట్ కూడా కలిసి ఉంది కదా. ల్యాండ్ తో కలిపి కదా, మొత్తం కలిపి వాడు మనకు కలిపి. సో ల్యాండ్ కాస్ట్ కూడా కలిపి ల్యాండ్ లో అన్డివైడెడ్ షేర్ ఎంతో దాని కాస్ట్ ఎంతో అది కూడా ఈ యొక్క 40 lakhs కలిసి ఉంది. కానీ ఈ 11/2017 దాని ప్రకారం షెడ్యూల్ 3 ప్రకారం దానికి ల్యాండ్ అనే దానికి జిఎస్టీ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలా? దాన్ని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs అనుకోండి. 40 lakhs. ఈ 40 lakhs లో ఎంత? సపోజ్ మన ల్యాండ్ 12 lakhs అనుకున్నాం. 12 lakhs తీసేస్తే ఇంకా 28 lakhs వస్తుంది కదా. దాని మీద ట్యాక్స్ కట్టాలి కదా. అలా కాకుండా ఈ వాల్యూలో నుంచి తీసేయకుండా వాల్యూలో నుంచి మామూలుగా ఎంత వాల్యూ ఉంది బయట ఎంతైనా వాల్యూ ఉండదు. ఎంత? ఆ ల్యాండ్ వాల్యూ మనకు తెలుసు. ఈ మామూలు బయట మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనేది మనకు తెలుసు. ఆ వాల్యూని కాకుండా వీళ్ళు ఏం చేశారంటే అసంప్షన్ మొత్తం ఈ ల్యాండ్ కాస్ట్ అంటే అర్థమైంది. ల్యాండ్ వాల్యూ ఏది? రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూలో 1/3 ల్యాండ్ వాల్యూ ఫిక్స్డ్ అనమాట. అది అసంప్షన్. ఇది మార్కెట్ లో బయట అది ఎక్కువ ఉండని తక్కువ ఉండని దాంట్లో ల్యాండ్ మొత్తం దాని యొక్క కాస్ట్ అంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ దాంట్లో 1/3 ల్యాండ్ కాస్ట్. సరేనా? 1/3 ల్యాండ్ కాస్ట్. కాబట్టి మనం 1/3 తగ్గించి మిగతా దానికే ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 45 lakhs కదా. 45 lakhs లో డివైడెడ్ బై 3 అంటే 15 lakhs కాస్ట్. అది ల్యాండ్ వాల్యూ కాబట్టి మిగతా 30 lakhs మీదనే మనం ట్యాక్స్ కట్టాలి. అంతే కదా. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈ 11/2017 లో వాళ్ళు ఏం చేశారంటే వాల్యూలో నుంచి ఆ యొక్క 1/3 తగ్గించి దాని మీద రేట్ ఎంత చెప్పాను? 1.5%. ఎందుకని? 0.75 సిజిఎస్టీ, 0.75 హెచ్జిఎస్టీ. కాబట్టి 1.5 అండి. సో ఈ 1.5 దాంట్లో 1/3 ల్యాండ్ కాస్ట్ లో అంటే ల్యాండ్ కాస్ట్ లో టోటల్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ ఈ వాల్యూలో 1/3 తీసేసి మిగతాది ఏదైతే కదా 1.5%. చూడండి ఇప్పుడు 45 lakhs అనుకుంటే నేను చెప్పాను దాకా డివైడెడ్ బై 3 అంటే 1/3 15 lakhs. సో 15 lakhs తీసేస్తే
minus 45 lakhs అంటే ఎంత అయింది నెట్ వాల్యూ 30 lakhs. ఈ 30 lakhs మీద 1.5% మనం లెక్కేస్తాం. ఎంత అయింది ట్యాక్స్ జిఎస్టీ 45,000. సో ఒకటే, కానీ ఇలా లెక్కేయొద్దు. ఇలా లెక్కేయకుండా ఏంటి టోటల్ ల్యాండ్ వాల్యూలో నుంచి ఆ 1/3 తీసేసి ఈ 1.5% మనం లెక్క కట్టకుండా ల్యాండ్ వాల్యూ ఏం కాకుండా ఈ జిఎస్టీ రేట్ ఉంది ఎంత మనకి 1.5. ఈ జిఎస్టీ రేట్లోనే 1/3 తగ్గించేస్తాం. ల్యాండ్ కాస్ట్ మొత్తం అలాగే ఉంచేసి ల్యాండ్ కాస్ట్ అంటే ల్యాండ్ కాదు ఫ్లాట్ కాస్ట్, ఈ ఫ్లాట్ వాల్యూ, ఈ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ వాల్యూ, ఆ వాల్యూని అలాగే ఉంచేసి ఆ వాల్యూ మీద 1.5% కాకుండా ఈ 1.5% మనం 1/3 తగ్గించాలి. డివైడెడ్ బై 3 అంటే 0.5. సో 1.5లో 0.5 తీసేసి ఎంత 1% అవుతుంది. ఇట్లా తగ్గించి ఈ విధంగానే లెక్క కట్టండి. ఇప్పుడు చూడండి అట్లా లెక్క కట్టినా ఇట్లా లెక్క కట్టినా ఉంటే చూడండి 45 lakhs మనం దాన్ని తగ్గించకుండా రేటు తగ్గించాం. 1% అంటే ఎంత అయింది 40. ఇందాక 45,000 వచ్చింది, ఇప్పుడు 45,000 వచ్చింది. కాబట్టి రెండింటిలో వచ్చే వాల్యూ ఒకటే, క్యాల్కులేషన్ ఒకటే. కానీ అలా తగ్గించకుండా ఒకసారి 42 లక్షలు వస్తుంది, దాన్ని 1/3 తీసుకుంటే 36 ఏదో అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా సింపుల్ గా ల్యాండ్ వాల్యూ ఈ యొక్క ఫ్లాట్ ఆర్ రెసిడెన్షియల్ యూనిట్ కాస్ట్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అలాగే ఉంచేసి రేట్లోనే 1/3 తగ్గించాలి. ఎందుకు ఆ 1/3 అనేది ల్యాండ్ వాల్యూ చట్టంలో ఒక అజంప్షన్ అన్నమాట. అజంప్షన్ ప్రకారం 1/3 అది బయట మార్కెట్ ఎంతైనా ఉన్నాయి 1/3 తీసుకొని ఆ 1/3 వాల్యూలో కాకుండా అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఆ 1/3 రేట్లో తగ్గించేశాడు. కాబట్టి 0.75% ప్లస్ 0.5% అంటే 1.5. దాంట్లో 1/3 అంటే 1.5, దాంట్లో 1/3 అంటే 0.5 తీసేస్తే వచ్చేది 1%. అది దాన్ని ఎఫెక్టివ్ రేట్ అంటే ల్యాండ్ వాల్యూ తీసేస్తే మిగిలిందే ఎఫెక్టివ్ రేటు. ఆ మిగిలింది ఎఫెక్టివ్ రేట్ 1%. దానికి అఫోర్డబుల్ అయితే అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 1%. అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 1%. సపోజ్ ఈ విధంగా ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ లో 60 square meters అంటే 6 అంటే 645, 60 అంటే 645 square feet. దేంట్లో మెట్రోపాలిటన్ సిటీలో. నాన్ మెట్రోపాలిటన్ సిటీలో 968 square feet ప్లస్ ఎక్కడైనా సరే రేటు మాత్రం 45 lakhs. ఈ రెండింటికి తక్కువ ఉండాలి, రెండింటిని సాటిస్ఫై చేయాలి. సో 645 ఆర్ 968 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ, 45 lakhs కంటే తక్కువ అంటే పెంచకుండా ఉంటే అది అఫోర్డబుల్ హౌస్ అయితే దాని యొక్క రేటు 1%. ఎందుకని 1.5 లెక్క 7.75 1.5 కాబట్టి దాంట్లో 1/3 అంటే 0.5 తీసేస్తే 1% అది నెట్గా. కాబట్టి ఇంకా మనం ల్యాండ్ యొక్క కాస్ట్ ఉంది కదా రిజిస్ట్రేషన్, దాంట్లో ఇంకే 1/3 ఏమి మనం తగ్గించకూడదు. ఆ మొత్తం మీద మనం 1.5% బదులు 1% పెడతాం. దాన్ని తగ్గించి 1.5 లెక్క చేసిన అది తగ్గించుకుంటా 1% తగ్గించిన రెండు ఒకటే. కానీ చట్టంలో దాన్ని వదిలేసేసి ఈ విధంగానే లెక్క కట్టాలి. సో మనం అదే విధంగా లెక్క కట్టాం. ఆ విధంగా 1% అయింది. రెండవది నాన్ అఫోర్డబుల్ హౌస్. ఇదే లేటెస్ట్ 2019లో ఈ 3/2019 ఉంది కదా సెంట్రల్ ట్యాక్స్ రూల్స్ రేట్స్, ఆ యొక్క నోటిఫికేషన్ లో రెండవది. ఫస్ట్ది అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 0.75 ప్లస్ 0.75. ఇది సెంట్రల్ ట్యాక్స్ 0.75 అంటే సిజిఎస్టీ 0.75 కలిపి 100. దాంట్లో 1/3 పోతే 1%. కింద అదర్ హౌసెస్ అంటే నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ అయితే అప్పుడు దానికి 3.75%. ఎంత 3.75% సెంట్రల్ ట్యాక్స్ 3.75% ప్లస్ 3.75% అది ఎస్జిఎస్టీ సిజిఎస్టీ మొత్తం కలిపి 7.5%. ఇందులో కూడా ప్రతిదీ ల్యాండ్ కూడా కలిసి ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. దానికోసం ల్యాండ్ వాల్యూ ఎక్కడైనా అదే ల్యాండ్ వాల్యూ 1/3. సో డివైడెడ్ బై 3 1/3 తీసేస్తే ల్యాండ్ వాల్యూలోని ఆ 1/3 రేట్లోనే తగ్గించాలి. 1/3 తీసేస్తే 2.5 అంటే 7.5 మైనస్ 2.5 1/3 7.5 మొత్తం అది వచ్చి స్పెసిఫైడ్ రేట్. దాంట్లో 1/3 ల్యాండ్ వాల్యూ తీసేస్తే 5%. ఆ 5% దేనికి నాన్ అఫోర్డబుల్ హౌస్
సో అఫోర్డబుల్ హౌస్కి 1%, నాన్ అఫోర్డబుల్ హౌస్కి 5% నెట్ రేటు. అంటే 1/3 వాల్యూ ఫర్ ద ఐ మీన్ ల్యాండ్ వాల్యూ 1/3 రేట్లో తగ్గించి యాక్చువల్ 1/3 1.5 స్పెసిఫైడ్ రేట్. దాంట్లో 1/3 అంటే 0.5 పోతే 1% ఎఫెక్టివ్ రేట్ అంటాం. అలాగే దీంట్లో 7.5%, 1/3 అంటే 2.5% పోతే 5% నెట్ ఎఫెక్టివ్ రేటు. సో ఇక్కడ ఈ యొక్క తక్కువ చేశాడు ఈ యొక్క 2019లో బార్ 2019 అనేటటువంటి నోటిఫికేషన్ ప్రకారం. దానికి ఏ కండిషన్స్ అంటే ఈ యొక్క హౌసింగ్ అంటే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే హౌసింగ్ అంటే రెసిడెన్షియల్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రెసిడెన్షియల్ హౌసింగ్ కి ఈ చాలా అమౌంట్లు తగ్గించాడు. అఫోర్డబుల్ హౌసెస్ నానబడి ట్యాక్స్ రేట్ తగ్గించాడు. ఎందుకంటే కండిషన్ ఏంటంటే బిల్డర్ ఎవరు ఈ తక్కువ అమౌంట్ చేసినందువల్ల ఈ తక్కువ రేటు చేస్తూ దాని కండిషన్ ఐటీసీ తీసుకోకూడదు. అందుకనే రేట్ తగ్గించారు. ఐటీసీ తీసుకోకూడదు. అందువల్ల ట్యాక్స్ రేటు 1%, 0.5%, అఫోర్డబుల్ 1%, నాన్ అఫోర్డబుల్ 5%, బట్ నో ఐటీసీ. సో ఐటీసీ అంటే ఏంటి? ఈ కట్టే అమౌంట్ కాదు, ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ బిల్డరు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం బయటంతా మెటీరియల్ అంతా పర్చేజ్ చేస్తారు. లేబర్కి పే చేస్తాడు, దానికి ట్యాక్స్ ఉంది. మెటీరియల్ పర్చేజ్ అన్నిటికీ వాడు పర్చేజ్ చేసే దాని మీద వాడికి ఐటీసీ వస్తుంది. ఈ ట్యాక్స్ లో కాదు ఐటీసీ వచ్చేది. వాడు పర్చేజ్ చేసినటువంటి దాంట్లో వాడు పే చేసేటటువంటి ఏంది, వాడు పే చేసే ట్యాక్స్ ఉంది, దానికి వాడు ఐటీసీ తీసుకోవచ్చు ఈ కండిషన్లో. అఫోర్డబుల్ హౌస్ అయితే వాడు కలెక్ట్ చేసేది 1% లేదా 5%, కానీ వాడు ఐటీసీ తీసుకోవచ్చు. దాంట్లో వాడు పర్చేజ్ చేస్తాడే, దాంట్లో ఐటీసీ ఈ విధంగా కనుక చేసినట్లయితే దానికి వాడు ఎటువంటి ఐటీసీ తీసుకోకూడదు. ఇది మొదటి రకం. సో ఇదేంటిది? రెసిడెన్షియల్ హౌసింగ్ అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లేదా రెసిడెన్షియల్ హౌస్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్ అంటాం. ఈ రెసిడెన్షియల్ యూనిట్ లో దాంట్లో అఫోర్డబుల్ ఈ రెండు కండిషన్స్ అయితే మెట్రోపాలిటన్, నాన్ మెట్రోపాలిటన్. అఫోర్డబుల్ అయితే 1.5 మైనస్ 0.5 మరి 1%. అదే నాన్ అఫోర్డబుల్ అయితే 5%. అఫోర్డబుల్ అయితే 1%. నాన్ అఫోర్డబుల్ అంటే ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఏరియా ఎక్కువ ఉన్నా లేకపోతే రేట్ ఎక్కువ ఉన్నా, రెండు ఎక్కువ ఉన్నా, అసలు ఎక్కువ ఉన్నట్లయితే ఇవి నాన్ అఫోర్డబుల్ అవుతాయి. నాన్ అఫోర్డబుల్ అయితే 5% నో ఐటీసీ. రెండవది అయిపోయింది. ఇది వచ్చి రెసిడెన్షియల్ హౌస్. అలా కాకుండా కమర్షియల్ హౌసెస్ కట్టాడు అనుకో, కమర్షియల్ బిల్డింగ్స్ ఒక ఆఫీస్ కట్టాడు, ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో మొత్తం కమర్షియల్ ఆఫీసెస్, కింద షాపులు, పైన ఆఫీసులు, అన్ని కమర్షియల్ యాక్టివిటీస్. అందువల్ల ఆ బిల్డింగ్ అంటాం కమర్షియల్ బిల్డింగ్ అంటాం, లేదా కమర్షియల్ షాప్ అంటాం. కమర్షియల్ షాప్ అయితే దాని మీద మాత్రం పాత రేటే. ఇంత ముందు 2019 ముందు 17 వెళ్ళింది, అన్నిటికీ వెళ్ళింది 18%. ఇది స్పెసిఫైడ్ రేట్. దాంట్లో కూడా అదైనా సరే గ్రౌండ్ మీద ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ చేస్తారు. దాంట్లో కూడా ఏం చేయాలంటే ఆ ల్యాండ్ వాల్యూని 1/3 రేట్లో తగ్గించాలి. సో యాక్చువల్గా ఒరిజినల్ గా 18%, అంతకుముందు, ఇప్పుడు 18%. ఆ 18% కమర్షియల్ అయితే, సో 18% అన్నప్పుడు చూడండి 18% దాంట్లో ఏం చేయాలంటే మూడవది, ఫస్ట్ది అఫోర్డబుల్, రెండవది నాన్ అఫోర్డబుల్ 7.75 ప్లస్ 0.75, రెండవది 3.75 ప్లస్ 3.5, మూడవది వచ్చి 9% ఇచ్చాడు కమర్షియల్ కాదు. కమర్షియల్ బిల్డింగ్ అయితే కమర్షియల్ 9 ప్లస్ 9 18%. దాని యొక్క ట్యాక్స్ రేటు స్పెసిఫైడ్ రేటు 18. 9 ప్లస్ 9 18% స్పెసిఫైడ్ రేటు. దాంట్లో ల్యాండ్ వాల్యూ ఏదైనా ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ వాల్యూ వచ్చి 1/3 తీసేయాలి, డివైడెడ్ బై 3 అంటే ఎంత? 6 మైనస్ 18. 18% లో 6% పోతే మిగిలేదు 12%. ఆ 12% ఇది ఇతను వచ్చి మొత్తం స్పెసిఫైడ్ రేట్ ప్రకారం ల్యాండ్ వాల్యూ తీసేస్తారు. ఎప్పుడే ఉంటుంది. అంతకుముందు కూడా ఇది 719 ముందు కూడా మొత్తానికి 18%. కానీ ఇది రెసిడెన్షియల్ అయినా నాన్ రెసిడెన్షియల్ అంటే కమర్షియల్ అయినా దేనికైనా 18% ఉండింది. అప్పుడు కూడా ల్యాండ్ వాల్యూ పోను 12%. 18లో 1/3 ల్యాండ్ వాల్యూ పోతే అప్పుడు కూడా 12%. అదే 12% కంటిన్యూ అవుతుంది ఇప్పుడు దేనికి? కమర్షియల్ అయితే. సో 12% ట్యాక్స్ కట్టాలి. సో 12% అంటే ఏంటి? మొత్తం స్పెసిఫైడ్ ట్యాక్స్ కడుతున్నాం అంటే స్పెసిఫైడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి దీని మీద స్పెసిఫైడ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది కదా. గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు
ఇది తక్కువ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఐటీసీ ఇవ్వదు లేదు దీనికి. ఇది వచ్చి మొత్తం అమౌంట్ వస్తుంది కాబట్టి స్పెసిఫైడ్ రేట్ ప్రకారం దీనికి మాత్రం వీడు ఐటీసీని తీసుకోవద్దు. ఐటీసీ అంటే ఈ కట్టే అమౌంట్ కాదు ట్యాక్స్ మనకు వచ్చేది. కట్టేది ఎవరు? కస్టమర్ కడతాడు. సేల్ చేసినప్పుడు కస్టమర్ చేస్తాడు. కస్టమర్ కడతాడు, వాడు రిజిస్ట్రేషన్ గారికి క్లెయిమ్ చేసుకోడు, కస్టమర్ కడతాడు. కానీ ఈ బిల్డర్కి ఇది కలెక్ట్ చేసినప్పుడు వల్ల బిల్డరు కనుపర్చి చేసినటువంటి ఇన్పుట్స్ అంటే వస్తువులు సిమెంటు స్టీలు, ఈవెన్ సిమెంటు స్టీలు బ్రిక్స్ అన్ని ఉంటాయి, అవి ఇన్పుట్స్ అంట. ప్లస్ ఇన్పుట్ సర్వీసెస్ అంటే మేస్త్రులు సపోజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మేసన్స్, కార్పెంటరు, ప్లంబరు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఇన్పుట్ సర్వీసెస్ అంట. సో ఇన్పుట్ సర్వీసెస్ అనేది వాడు పర్చేజ్ చేస్తే వాడు ట్యాక్స్ కడతాడు, దాని మీద వాడు ఫుల్గా ఐటీసీ తీసుకోవచ్చు. ఎప్పుడు ఇది కమర్షియల్ అయితే అంటే వీడు స్పెసిఫైడ్ రేట్ ప్రకారం కట్టినట్లయితే. ఇది వచ్చి స్పెసిఫైడ్ రేట్ తగ్గించేసాడు ఇక్కడ, కండిషను ఐటీసీ తీసుకోకూడదని. అందువల్ల హౌసింగ్ అంటే రెసిడెన్షియల్ హౌసింగ్ అయితే అఫోర్డబుల్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ 5%. రెసిడెన్షియల్ హౌసింగ్ కి ఎటువంటి ఐటీసీ లేదు. కానీ నాన్ రెసిడెన్షియల్ అంటే కమర్షియల్ దానికి మాత్రం, కమర్షియల్ బిల్డింగ్ దానికి మాత్రం 12%, 18 - 1/3, 12% అంటే ఫుల్ రేట్ లెక్క, అంటే స్పెసిఫైడ్ రేట్ లెక్క. కాబట్టి అదిగానైతే దానికి మాత్రం వాడికి ఐటీసీ ఉంది. వాడు పర్చేజ్ చేసిన ఇన్పుట్ సర్వీసెస్ ఎంత పర్చేజ్ చేసి పే చేశాడో దాన్ని వాడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి కట్టిన వాళ్ళు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటారు, కస్టమర్ కడతారు కానీ కస్టమర్ చేసుకోవాలి. కస్టమర్ రిజిస్ట్రేషన్ ఉంటే అంటే కస్టమర్ కూడా ఏదైనా కంపెనీ వాళ్ళు ఏదో బిజినెస్ వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు బిజినెస్ కోసం, అలా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దీన్ని మామూలు కన్స్యూమర్ అంటే కస్టమర్ ఇండివిజువల్ అయితే వాళ్ళకి ఏం రిజిస్ట్రేషన్ కాదు, వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకోవాలి. సో ఈ బిల్డర్ క్లెయిమ్ అంటే వాడు పర్చేజ్ చేసిన ఇన్పుట్ సర్వీసెస్ మీద. ఇంతవరకు అర్థమైంది అందరికి? చూడండి, ఇది దీనికి సంబంధించింది అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్. ఇక్కడ చూడండి, ఆన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ జిఎస్టీ 12% ఓల్డ్ రేటే అంటే 18% -1/3 6 పోతే 12% ఓల్డ్ రేట్ కంటిన్యూస్. సో కమర్షియల్ మాత్రం ఓల్డ్ రేటే. ఈ బిల్డింగ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఆర్ సోల్డ్ ఆఫ్టర్ రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా బిల్డింగ్ సోల్డ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నో జిఎస్టీ. ప్రీవియస్ ప్రొవిజన్ ఉంది, నో జిఎస్టీ, దాని మీద జిఎస్టీ లేదు. ఇది కూడా ఓల్డే. సో మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేస్తే 40 lakhs మొత్తానికి ట్యాక్స్ లేదు, ఐటీసీ లేదు. ఇది వచ్చి సేల్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇది అంటే ముందు కొంత పే చేసి తర్వాత కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా పే చేస్తే అప్పుడు దాని మీద మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. ఏది అడ్వాన్స్ కట్టింది బుక్ చేసుకుంది, నెక్స్ట్ లాస్ట్ లో కట్టేది మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. ఎంత అంటే అది వచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ ఏరియా ఎక్కువ ఉన్నా వాల్యూ ఎక్కువైనా 5% నో ఐటీసీ. అంటే ఇది రేటు, కానీ ఆ బిల్డర్కి ఐటీసీ ఉండదు. అదే కమర్షియల్ బిల్డింగ్ అయితే ఈ పర్చేసింగ్ పెట్టి 12% పే చేయాలి, ట్యాక్స్ 12% ఉంటుంది. సో ఆ బిల్డర్కి ఐటీసీ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి ఏంటి, బిల్డరు కంప్లీట్గా బిజినెస్ ని మొత్తం ల్యాండ్ మొత్తం తన సొంతంగా పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాడు. ఇది మొదటి రకం. దీంట్లో ఇక్కడ ఒక చిన్న ప్రకాశం ఏంటంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ కడతాం 3 floors 4 floors కడతాం కదా. కట్టినప్పుడు దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో లేదా ఫస్ట్ ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ ని సెల్లార్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం, ఫస్ట్ ఫ్లోర్ ఏదైనా సరే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్ కడతాడు, పైనంతా రెసిడెన్షియల్ కడతాడు. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకున్నాం 3 floors. 3 floors లో వాడు ఏం చేశాడు, 3 floors లో వాడు రెసిడెన్షియల్ హౌసెస్ కట్టాడు. ఇలాంటప్పుడు ఇప్పుడు దీనికి ఎలా తీసుకోవాలి చూడండి. రెసిడెన్షియల్ హౌసెస్ కి వాడు ఖర్చు పెడతాడు కదా, ఆ రెసిడెన్షియల్ హౌస్ కి సంబంధించి ట్యాక్స్ రేట్ ఇది. ఈ రెసిడెన్షియల్ హౌస్ కి సంబంధించి ఐటీసీని ఎలా తీసుకుంటాడు అంతే కదా. ఇప్పుడు వీడు ఈ యొక్క రెసిడెన్షియల్ హౌస్ ఉన్నాయి, దానికి ఐటీసీ లేదు, ఆ రెసిడెన్షియల్ ఐటీసీ లేదు. కానీ కింద ఏం చేస్తాడు, కింద కమర్షియల్ బిల్డింగ్ ఉంది, ఒక కమర్షియల్ పోర్షన్ ఉంది కింద. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నాం, గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్,
దాని మీద వాడు ఐటీసీ తీసుకోవచ్చు. ఏంటి వాడు ఐటీసీ తీసుకునేది? వాడు పెట్టిన ఖర్చు అంటే ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ మీద వాడు ఐటీసీ తీసుకుంటాడు. ఇప్పుడు ఇన్పుట్ సర్వీసెస్ సిమెంట్, స్టీలు, బ్రిక్స్ అన్ని కొన్నాడు, మెటీరియల్ కొన్నాడు, బాగానే ఉంది. దాన్ని తెచ్చి ఈ యొక్క కమర్షియల్ దానికి సపరేట్గా ఎంత ఖర్చు పెట్టాం, ఎంత వాడాం, మెటీరియల్ కానీ లేబర్ కానీ ఎంత అయింది, అలాగే ఈ పైన ఉండే రెసిడెన్షియల్ హౌసెస్ కి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత అయింది అని వాడగన సపరేట్ చేసి సపరేట్గా కానీ రికార్డు చేసుకోగలిగితే, సపరేట్గా రికార్డు చేసినట్లయితే, అలా రికార్డు కానీ చేసినట్లయితే అప్పుడు ఆ హౌసింగ్ పైన ఉంది కదా రెసిడెన్షియల్, ఆ రెసిడెన్షియల్ దానికి పెట్టినటువంటి ఖర్చు మీద దానికి సంబంధించి వాళ్ళు సేల్ చేసినప్పుడు దాని మీద ఎటువంటి ఐటీసీ, ఆ ఖర్చు మీద ఐటీసీని తీసుకునే దానికి లేదు. సో ఇతను సపరేట్ గా ఉంది కదా. సో కమర్షియల్ దానికి ఎంత ఖర్చు పెట్టాడు సపరేట్ గా రాసుకున్నాడు కాబట్టి సపరేట్ గా రికార్డ్ చేస్తే దాని మీద ఎంత ఖర్చు అయిందో, ఎంత ఖర్చు అయిందో దాని మీద వాడు ఫుల్ ఐటీసీ తీసుకోవచ్చు. ఇట్లా అది ఏమంటాం దీన్ని, ఈ యొక్క కమర్షియల్ షాప్ అనేది, కమర్షియల్ బిల్డింగ్ కమర్షియల్ షాప్ అనేది పార్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. సో కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో పార్ట్. సో దాంట్లో కూడా పార్ట్ అయితే అప్పుడు ఎట్లా డివైడ్ చేయాలి, ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. సపోజ్ మనం తెచ్చుకుంటాం, సిమెంట్ తెస్తానే చేస్తాం, కానీ కమర్షియల్ దానికి ఎంత అంటే కింద షాపింగ్ దానికి ఎంత, పైన బిల్డింగ్ ఎంత, ఇట్లా మనం సామాన్యంగా రికార్డ్ చేయడం, డివైడ్ చేయడం. ఇట్లా రికార్డ్ చేసాం సపరేట్గా అంటే దాని రెండింటికి డివైడ్ చేయగలిగినాం. అలా రికార్డు డివైడ్ చెయ్యలేకపోతే హౌసింగ్ దానికి ఐటీసీ లేదు, ఈ కమర్షియల్ దానికి ఐటీసీ ఉంది, సరేనా? అలాంటప్పుడు దీన్ని డివైడ్ చేయలేకపోతే అప్పుడు ఈ మొత్తం తెచ్చాడు, ఆ తెచ్చిన ఇన్పుట్ సర్వీసెస్ కమర్షియల్ దానికి వాడారు, అలా రెసిడెన్షియల్ దానికి వాడారు, మొత్తానికి కలిపి వాడేశారు. దాన్ని ఎంతెంత డివైడ్ చేయడానికి లేదు కాబట్టి అప్పుడు వాడు ఎలా తీసుకోవాలి ఐటీసీ? ఈ కమర్షియల్ దాని మీద ఎంత కమ్మాడో దాని మీద వాడు ఎంత ఖర్చు పెట్టాడో ఐటీసీ తీసుకోవాలి, రెసిడెన్షియల్ దానికి తీసుకోవాలి. అప్పుడు ఎలా చేయాలంటే దానికోసం ఒక కొత్త రూల్ ఫామ్ చేశారు, రూల్ నెంబర్ 42. రూల్ 42 అంటే ఆ రూల్ 42 ప్రకారం ఇచ్చాడు మాత్రం ఇవ్వాల. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు, నేను చెప్తాను. రూల్ 42 ఏంటంటే, ఇప్పుడు మొత్తం బిల్డింగ్ కట్టాడు, దాంట్లో కమర్షియల్ ఉంది, కింద పైన రెసిడెన్షియల్ ఉంది. కమర్షియల్ రెసిడెన్షియల్ ఉన్నప్పుడు ఈ కమర్షియల్ దానికి ఐటీసీ తీసుకోవాలంటే ఎట్లా? రెసిడెన్షియల్ దానికి ఐటీసీ లేదు, కమర్షియల్ దానికి ఐటీసీ ఉంది. ఎట్లా డివైడ్ చేయాలంటే అప్పుడు మొత్తం రెసిడెన్షియల్ కమర్షియల్ మొత్తానికి కలిపి మొత్తం ఐటీసీ మొత్తం ఎంత అయింది ఖర్చు అంటే టోటల్ ఐటీసీ, దాన్నే కామన్ ఐటీసీ అంటారు. కామన్ అంటే కమర్షియల్ కి ఇట్లా రెసిడెన్షియల్ కి రెండింటికి కామన్ గా టోటల్ అదనమాట. దాన్ని ఏమంటే కామన్ ఐటీసీ. నేను రాజధానికి లేదు, చెప్తాను వినండి, మీరు రాసుకోండి. కామన్ ఐటీసీ మొత్తానికి కలిపి 10,000 రూపాయలు అనుకుంటాం. మనకి ఆయన ఖర్చు సింపుల్ గా చెప్తాను, మనం పెట్టిన ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుంది. పెట్టిన ఖర్చు ఏంటి? ఇన్పుట్ సర్వీసెస్ అన్నిటికీ మనం పెట్టినటువంటి ఖర్చు 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. మనం పెట్టింది 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు మనం ఐటీసీ తీసుకోవచ్చా? లేదు. ఈ 1,00,000 రూపాయల్లో కమర్షియల్కి ఎంత పెట్టామో ఖర్చు, ఎంత అయిందో ఖర్చు ఈ 1,00,000లో, దాన్ని మాత్రమే మనం ఐటీసీ తీసుకోవచ్చు, రెసిడెన్షియల్ పెట్టడానికి తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అప్పుడు ఎలా లెక్క వేయాలి? ఎందుకంటే సపరేట్ గా రికార్డ్ చేయాల, మనం దాన్ని డివైడ్ చేయలేము, దీనికి ఎంత దానికి ఎంత డివైడ్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ రూల్ నెంబర్ 42 అది ఏం చెప్తుందంటే, దీంట్లో మొత్తం ఇప్పుడు దేనికి డిజల్వ్ ఏంటంటే తీసుకోకూడదు ఏంటి? ల్యాండ్ మీద. రెసిడెన్షియల్ దానికి తీసుకోకూడదు, కమర్షియల్ దానికి తీసుకోవచ్చు. కాబట్టి మొత్తం మన దానికి సంబంధించి మొత్తం ఖర్చు ఎంతో ఆ మొత్తం ఐటీసీ తీసేసుకోవాలి. మొత్తం ఐటీసీ తీసుకుంటాం, మొత్తం ఐటీసీ తీసుకొని దాంట్లో రెసిడెన్షియల్ దానికి సంబంధించి మనం తీసుకోకూడదు. సో దాంట్లో నుంచి రెసిడెన్షియల్కి ఎంత ఉందో దాన్ని మనం తీసేయాలి. అది ఎలా డిసైడ్ చేయాలి? సో మొత్తం 10,000 1,00,000 రూపాయలు, దాంట్లో సపోజ్ 20,000 రూపాయలు ఈ యొక్క కమర్షియల్ దానికి అనుకుంటాం, 80,000 రూపాయలు, ఎక్కువ 3 ఫ్లోర్లు కదా, 80,000 రూపాయలు రెసిడెన్షియల్ యూనిట్స్ అనుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలా? 10,00,000 రూపాయలు 20,000 కమర్షియల్, ఆ 20,000 మనం తీసుకోవచ్చు, 80,000 మనం తీసుకోకూడదు. అంటే
లక్ష తీసుకొని దాంట్లోంచి తీసుకోకూడదు అంటే ఇనెలిజిబుల్, తీసుకోకూడదు 80, బట్ లక్ష తీసుకొని ముందు దాంట్లోంచి 80ని తగ్గించేస్తే ఆటోమేటిక్ గా మనం 20 తీసుకున్నట్టు అవుతుంది. ఇది కరెక్టే కదా. సో లక్ష, మొత్తం లక్షలో దీనికి వచ్చి అంటే మొత్తం ఎలా లెక్కేస్తామంటే ఇది ఈ 20 దానికి 80 అని చెప్తున్నాం కదా, అది ఎలా లెక్కేసామంటే మొత్తం మనం చెప్పిన కార్పెట్ ఏరియా, ఆ కార్పెట్ ఏరియా మొత్తం టోటల్ కార్పెట్ ఏరియా అంటే రెసిడెన్షియల్ వాటికి వచ్చి కార్పెట్ ఈ యొక్క కామన్ ఏరియా, ఈ యొక్క పార్కింగ్ అదేం లేదు, ఓన్లీ వాల్ టు వాల్ కార్పెట్. ఆ కార్పెట్ ఏరియా టోటల్ కార్పెట్ ఏరియా ఎంత? ఏది టోటల్ కార్పెట్ ఏరియా? రెసిడెన్షియల్ కమర్షియల్ మొత్తానికి కలిపి టోటల్ కార్పెట్ ఏరియా ఎంత? సపోజ్ 10,000 feet ఉంటుంది, 10,000 SFT. సో ఈ 10,000 SFTలో 10,000 మనం ఏం చేయాలి? వదిలేయాల్సింది అంత తగ్గించాల్సింది రెసిడెన్షియల్ సంబంధించింది కాబట్టి ఈ మొత్తం SFTలో అంటే మొత్తం కార్పెట్ ఏరియాలో మనం వదిలేయాల్సింది ఏంటి? తగ్గించడం అంటే రివర్సల్ అంటాం. దీంట్లో జిఎస్టీలో రివర్సల్ అంటాం. తగ్గించడం అంటే రివర్సల్ చేయడం, మొత్తం నుంచి రివర్సల్ చేస్తే పోయి నెట్ అమౌంట్ మనకు ఎలిజిబుల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం తగ్గించాల్సింది ఏంటి? రెసిడెన్షియల్ సంబంధించింది ఈ మొత్తం కార్పెట్ ఏరియా 10,000 SFT, 10,000 SFTలో దాని యొక్క మొత్తం లెక్కేస్తాం. మొత్తం టోటల్ కార్పెట్ ఏరియా మొత్తం ₹1,00,000 తీసేసుకుంటాం, క్లెయిమ్ చేస్తాం. దాన్ని ITC మొత్తం ₹1,00,000 క్లెయిమ్ చేయండి ఫస్ట్ చేసి దాంట్లో ఇనెలిజిబుల్ తీసేయాలి. దేనికి? రెసిడెన్షియల్ దానికి ఇనెలిజిబుల్, అది తీసేయాలి. అంటే ఎలా తీసేయాలంటే ఈ మొత్తం కార్పెట్ ఏరియా 10,000 SFT, దాంట్లో ఆ రెసిడెన్షియల్ SFT ఎంత ఉంది, రెసిడెన్షియల్ కార్పెట్ ఏరియా ఎంత ఉంది? సపోజ్ 8,000 ఉంటుంది లెక్క. సో 10,000 టోటల్, దాంట్లో 8,000 రెసిడెన్షియల్ SFT ఉంది. అంత SFT మనం తీసేయాలి. దాని ప్రకారం ఆ 8,000 SFTకి సంబంధించిన ITC వదిలేయాలి, మనం తీసేయాలి. అంటే మనం తగ్గించాలి అంటే మనం రివర్స్ చేయాలి. కాబట్టి 1 lakh తీసుకున్నాం, ఆ 1 lakh ఇంటూ ఈ యొక్క మొత్తంలో ఈ రెసిడెన్షియల్ ఎంత మొత్తం ఇంటూ చేసి రెసిడెన్షియల్ 8,000 డివైడెడ్ బై మొత్తం SFT 10,000. సో 10,000లో 8,000 ఎంత? సో 1 lakh లో 8,000 అంటే న్యూమరేటర్లో దాని యొక్క రెసిడెన్షియల్ మనం తీసేయాల్సింది. రెసిడెన్షియల్ యొక్క కార్పెట్ ఏరియా 8,000 SFT డివైడెడ్ బై టోటల్ కార్పెట్ ఏరియా. సో కామన్ ITC ఇంటూ న్యూమరేటర్ పైన ఇంటూ రెసిడెన్షియల్ మనం తగ్గించాల్సింది. రెసిడెన్షియల్ కార్పెట్ ఏరియా డివైడెడ్ బై టోటల్ కార్పెట్ ఏరియా లెక్కేస్తే మనకు వస్తుంది ఏంటి? ఆ రెసిడెన్షియల్ సంబంధించి వస్తుంది. అంటే 10,000 8,000 బై 10,000 అంటే అప్పుడు ఆ రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన SFT ITC ఎంత? 1 lakh లో 8,000 బై అంటే 1 lakh 8,000 బై 8,000 బై 10,000 అంటే కరెక్ట్ గా ఏమవుతుంది? 8,000 అక్కడ ఉంటుంది. ఈ 10,000 1 lakh పోతే 10 అవుతుంది. 10 into 8,000 80,000 అవుతుంది. సో క్యాల్కులేట్ చేసి 80,000. సో 80,000 దేనికి సంబంధించింది? రెసిడెన్షియల్ సంబంధించింది. కాబట్టి ఆ రెసిడెన్షియల్ సంబంధించిన మనం దీంట్లో నుంచి తగ్గించాలి. తగ్గించడం అంటే కొట్టేసి తీసేయకూడదు, దాన్ని సపరేట్ గా దాన్ని రివర్స్ చేయాలి. సో మొత్తం క్లెయిమ్ చేసింది 1 lakh, రివర్స్ చేసింది 80,000. పోతే నెట్ గా మనం ఎంత తీసుకున్నట్టు 20,000 తీసుకున్నాం. 1 lakh తీసుకున్నాం, 80,000 తగ్గించడం అంటే రివర్స్ 80,000 రివర్స్ చేసాం. నెట్ అమౌంట్ ఎంత? 10,000 రూపీస్, సారీ 20,000 నెట్ ITC మనం తీసుకున్నాము. ఇది GST రిటర్న్ లో GST 3Bలో మనకి ఈ యొక్క ITC చూపిస్తుంది. అది చూపిస్తాం ఎలా అంటే చూడండి, ఇది వచ్చి చూడండి, దీంట్లో ఇది టాలీ, దీంట్లో మనం అన్ని ఎంటర్ చేస్తాం. చూడండి డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, తర్వాత GST రిపోర్ట్స్కి వెళ్తాం. వెళ్తే పైన చూడండి 3B పర్చేస్ కంతటికి ITC అంటే 3B ITC తీసుకున్నట్టు ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఎలిజిబుల్ ITC అని ఉంది. ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇక్కడ వస్తుంది. ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ అంటే యాక్చువల్గా Alt F1 నొక్కితే దానికంత డీటెయిల్స్ అన్ని వస్తాయి. చూడండి ఇక్కడ ఎలిజిబుల్ ఎంత పైన ఉండేది వచ్చి సేల్స్ కి సంబంధించింది. ఇవన్నీ పర్చేజ్ సంబంధించి పర్చేజ్ చూపరు, దాన్ని ITC అంటారు. సేల్స్ కి మాత్రం అవుట్వర్డ్ సప్లై అంటారు. పర్చేజ్ మాత్రం ఇన్వర్డ్ సప్లై అనకుండా
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో మొత్తం టోటల్ ఇది. దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ సర్వీస్ ఇంపోర్ట్స్ గూడ్స్ సర్వీసెస్ అవన్నీ లాస్ట్ లో నంబర్ 5 ఆల్ ఓవర్ ఐటీసీ మనకు వచ్చే ఐటీసీ అంతా ఇది తప్ప ఇంపోర్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ వచ్చే మనకు ఐటీసీ ఆల్ ఓవర్ ఐటీసీలో వస్తుంది. ఈ ఆల్ ఓవర్ ఐటీసీలో మనం ఎంత వేయాలి? ఫుల్ ఐటీసీ 1 lakh ఐటీసీ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఈ ఆల్ ఓవర్ ఐటీసీలో 1 lakh తీసుకుంటాం. 1 lakh అంటే అది మామూలుగా 1 lakh అంటే టోటల్ అంటే సిజిఎస్టీ 50,000 ఎస్జిఎస్టీ. సో సిజిఎస్టీలో 50,000 ఎస్జిఎస్టీలో 50,000 1 lakh టోటల్ ఐటీసీ మనం తీసుకున్న తర్వాత దాని కింద చూడండి, దాని కింద ఇది వచ్చి మనం క్లెయిమ్ చేసింది దాంట్లో మనం తగ్గించాలి. తగ్గించడం అంటే రివర్సల్ అంట. చూడండి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్సల్. సో రూల్ నెంబర్ 42 లెక్కేసినదే కదా. రూల్ నెంబర్ 42 ప్రకారం ఇప్పుడు మనం ఎంత చేయాలి? 80,000 తగ్గించేయాలి. 80,000 అంటే 40,000 40,000. సో సిజిఎస్టీ 40,000 ఎస్జిఎస్టీ 40,000 రివర్సల్ చేస్తే ఆటోమేటిక్ గా కింద దాని కింద రివర్సల్ అయిపోయింది కదా. ఈ రివర్సల్ చేసిన సి ఏ ఎలిజిబుల్, బి రివర్సల్, సి నెట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆటోమేటిక్ అదే. పైన ఎంత చేసాం? 50,000 వేసాం. కింద 40 తగ్గించాం. సో 50లో 40 పోతే 10,000 అది 10,000 సిజిఎస్టీ 10,000 చేసి మొత్తం 20 అది నెట్ ట్యాక్స్ అవైలబుల్. ఇది మనకి వచ్చేది అనమాట. మనం తీసుకునేటటువంటి మనకి ఎలిజిబిలిటీ ఉంది, మనం తీసుకోగలిగినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ రేటు 20 + 20 10 + 10 సారీ 10,000 + 10,000 20,000 తీసుకోవచ్చు. 1 lakh తీసుకున్నాం. దాంట్లో 80,000 రెండు కలిపి 80,000 రివర్సల్ చేస్తాం. నెట్ గా మనం 20 మాత్రమే తీసుకుంటాం. ఈ 20,000 మాత్రమే మనకి దీంట్లో క్లెయిమ్ చేస్తాం. జిఎస్ఆర్ 2బిలో మనం పర్చేజ్ చేసాం కదా, ఆ సప్లైస్ అంతా జిఎస్ఆర్ 1 ఫైల్ చేస్తే అది మొత్తం ఈ 1 lakh ఎక్కడికి వస్తుందని చెప్పి అది వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఆల్ ఓవర్ ఐటీసీ కింద చూపిస్తుంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అది చూపిస్తుంది. దాంట్లో నుంచి 2B నుంచి దీంట్లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఆటో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్ గా మనం ఈ యొక్క రివర్సల్ మాత్రం మనం మాన్యువల్ గా చేయాలి. ఇదంతా ఆటోమేటిక్ వస్తుంది. మనం రివర్సల్ చేస్తాం. రివర్సల్ చేస్తే అప్పుడు నెట్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఆ నెట్ అమౌంట్ మనం తీసుకున్నట్టు. ఆ నెట్ అమౌంట్ మనం ట్యాక్స్ పే చేసేటప్పుడు మనకి అవైలబుల్ ఈ ఐటీసీ ఎంతో అదే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం రివర్సల్ చేసాం కాబట్టి నెట్ అమౌంట్ ఎంతో అదే మనకి ఎలిజిబుల్. దాన్నే మనం ట్యాక్స్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. సెటప్ దాన్నే మనం చేస్తాం. ఇది ట్యాక్స్ కి సంబంధించింది. ఈ విధంగా మనం చేయాలి. అర్థమైంది? సో ఇది మనకి సంబంధించింది. అలా చేస్తే ఇంతవరకు ప్రాబ్లం లేదు. దాంట్లో కమర్షియల్ దానికి మాత్రం ఐటీసీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డివైడ్ చేయగలిగితే నో ప్రాబ్లం. కమర్షియల్ తీసుకుంటాం, ఐటీసీ రెసిడెన్షియల్ దానికి వదిలేస్తాం. రెసిడెన్షియల్కి ఎంత ఖర్చు పెట్టామో దాని మీద ఐటీసీ తీసుకో, కమర్షియల్ దానికి ఎంత ఖర్చు పెట్టామో ఐటీసీ తీసుకుంటాం. డివైడ్ చేయలేము. జనరల్గా అంతే, మనం తీసుకొచ్చి మొత్తం వాడేస్తాం. దానికి ఇంత దీనికి ఎంత సపరేట్ వాడడం కాబట్టి చేయలేం. కాబట్టి అప్పుడు రూల్ నెంబర్ 42 మొత్తం ఐటీసీ తీసుకోవాలి. దాంట్లో మొత్తం కార్పొరేట్ ఏరియా తీసుకోవాలి. కమర్షియల్ రెసిడెన్షియల్ అన్ని తీసుకొని ఈ మొత్తం ఐటీసీలో మొత్తం కార్పొరేట్ ఏరియాలో రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా ఎంత తగ్గించాలి. మనం ఆ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా తీసుకొని మొత్తం టోటల్ కామన్ ఇన్పుట్ ఐటీసీ ఇంటూ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడ్ ఇంటూ టోటల్ కార్పొరేట్ ఏరియా లెక్కేస్తే మనకి ఈ యొక్క రెసిడెన్షియల్ సంబంధించిన ఐటీసీ ఉంటుంది. రివర్సల్ చేయాల్సింది. దాన్ని మనము 3Bలో అది మొత్తం 1 lakh వచ్చేటువంటి ఆటోమేటిక్ ఆటో ఆపరేట్ అవుతుంది. కింద రివర్సల్లో 42 రూల్ కింద మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంతైతే మనం రివర్సల్ చేయాలన్నమాట. అదేంటి ఆ 80,000 రివర్సల్ చేస్తాం. ఆ 80,000 మనం 40 ఆ రివర్సల్లో ఆ రివర్సల్ అమౌంట్ చేస్తే కింద నెట్ అమౌంట్ వస్తుంది. అదే మనకి వచ్చేటటువంటి ఐటీసీ. ఇది దీనికి సంబంధించింది. ఇదేంటిది? బిల్డరే ల్యాండ్ పర్చేజ్ చేసి ఆ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసినట్లయితే ఏ విధంగా ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి, అఫోర్డబుల్ హౌసెస్, నాన్ అఫోర్డబుల్ హౌసెస్. సో దీని ప్రకారం తీసుకుంటే మనకి నెట్ గా తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనే దానికి తీసుకుంటే 1,4 నుంచి 4 రకాలు ఉన్నాయి. 1, 5, 12. సో 1 అంటే అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌస్,
5 అంటే నాన్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ హౌసెస్. అలాగే కమర్షియల్లో కూడా ఇంకొకటి చెప్పాలి కదా, ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, తర్వాత ఇంకోటి ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్ అయితే 12%. దానికి ఐటీసీ ఎలా తీసుకుంటాం ఒక్కోసారి. ఇప్పుడు దీంట్లో ఇది రేపు చెప్తాను, ఎందుకంటే రేపు ఈ రెండు కలిపి చెప్తాను. ఈ రెండు కలిపి చెప్తే ఈ రెండు చాలా చిన్నవి కాబట్టి దీంట్లో ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ యొక్క లెక్కేసేటప్పుడు మనం 5% ట్యాక్స్ ఉంది. ఈ యొక్క 12% కమర్షియల్, ఈ యొక్క 5% 1% రెసిడెన్షియల్, అఫోర్డబుల్ నాన్ అఫోర్డబుల్. కానీ కమర్షియల్లో కూడా ఒక సందర్భంలో 5% తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే 12%, కమర్షియల్ 12%. కానీ ఈ కమర్షియల్కి సంబంధించింది 5% కూడా ఒక సందర్భంలో మనం 5% తీసుకుంటాం. కమర్షియల్ హౌస్ అనేది కమర్షియల్ హౌస్లో 5%. అది ఏ సందర్భంలో దాన్ని ఎప్పుడు అలా విధంగా 5% తీసుకోవాలి. అఫోర్డబుల్ 1%, నాన్ అఫోర్డబుల్ 5%, కమర్షియల్ 12%. కమర్షియల్లో కూడా ఒక సందర్భంలో ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు కమర్షియల్ అయినా 5% తీసుకుంటాం. ఇది రేపు ఆ రెండు కలిపి చెప్తాం కదా, అప్పుడు ఆ రెండుతోటి దీన్ని కూడా చెప్తాం. ఫస్ట్ ఇది చెప్పి తర్వాత వాటిని తీసుకుంటాం. సో ఇంతతోటి ఈ యొక్క సెషన్ ముగిస్తున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి అలా చూస్తే అర్థం కాదు, టాలీలాగా అకాడమిక్ క్రెడిట్ అలా ఇక్కడ అర్థం కాదు. ఈ వీడియోని మీరు చాలాసార్లు చూసి బాగా ప్రాక్టీస్ చేయాలి, చూడాలి కాదు, ప్రాక్టీస్ చేయాలి. బాగా చాలాసార్లు చూసినట్లయితేనే మీకు అర్థం అవుతుంది. ఈ మెటీరియల్ సార్ మెటీరియల్ చాలా బాగా ఇచ్చాడు. ఆ మెటీరియల్ క్లియర్గా ఇచ్చాడు. అందువల్ల అదే మెటీరియల్ని సార్ పర్మిషన్ తోటి అదే మెటీరియల్ నేను యూజ్ చేశాను. చుండూరు సుధీర్ గారు సిఏ, అతని పర్మిషన్ తోటి తీసుకున్నాను. మీరు కూడా ఇప్పుడు నేను చూపించాను కదా నోట్స్, దాన్ని కూడా నేను మీకు ఇవ్వకూడదు. చూసి మీరు వీడియో చూసేటప్పుడు దాన్ని స్టాప్ చేసుకొని కూడా చూసుకోండి. చూసి మీరు బాగా నేర్చుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.